రెండు వచనాలు కార్తీక్ వచ్చి చదివి వినిపించాలండి. ఈ ఆరాధనకు ఏర్పాటు చేసిన కూడిక యోనా 4 అధ్యాయం 6-11. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడి ఇచ్చినట్లు చేశాను. ఆ సొర్ర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలగించినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయకు దేవుడు వేడి కలిగి తూర్పు గాలికి రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నువ్వు కోపించుటకు న్యాయమా అని యోనాను అడిగెను. యోనా ప్రాణం పోయినంత కొప్పించుట న్యాయము అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండానే పెంచకుండానే ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఆ రాత్రిలోనే వాడిపోయి ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావు. అయితే 120,000 కంటే ఎక్కువగా కుడి ఎడమలని ఎరిగిన జనమును బహుపశువులు గల నీవే బహుపురుగు విషయంలోనే నేను విచారపడదనని యోనాతో సెలవిచ్చాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మరి రెండవ వాక్య భాగంగానే లూకా 9వ అధ్యాయము 51-55 వచనములు అలిఖ్య గారు వచ్చి చదివి వినిపించాలండి. నేటి ఆరాధనకి ఏర్పాటు చేయబడిన రెండవ వాక్య భాగము లూకా 9వ అధ్యాయము 51-55 వచనాలు చదువుకుందామండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించేరు. కానీ ఆయన యెరూషలేములోనే మునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చదవబడిన వాక్యం మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా, సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరాత్ర రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరాత్ర రాజమా, పాతక జన రక్షక పతిత పావన నామక, సన్నుతింతుమో ప్రభు సదమాల భక్తితో, మానవ సంరక్షక దీన నిజయ పోషక, మానవ సంరక్షక దీన నిజయ పోషక, దేవా మానవానందన దివ్య సుగుణ నందన, సన్నుతింతుమో
క్షేమదాత నీవేగా ప్రేమతత్వబోధక క్షేమదాత నీవేగా కవిత ఫలదాయక స్వామి యేసునాయక కింతుమో ప్రభు సదమాల మధుభక్తితో పాపచింతలన్నిటి పారదోలుమో ప్రభు పాపచింతలన్నిటి పారదోలుమో ప్రభు నీ పవిత్ర నామము నిరతము స్మరించెదం సన్నుతింతుమో ప్రభు సదమాల మధుభక్తితో సన్నుతింతుమో ప్రభు సదమాల మధుభక్తితో. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రము 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 స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి అయిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దేవా గడిచిన వారం నుండి నా ప్రభువా నీ సజీవ రెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడి ఉన్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయన దేవా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. దినముల చెడ్డవి గనుక సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభువా. దేవానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధానికే స్తోత్రములు తండ్రి. నాయన దేవా ఈ ఆరాధన అంతట్లో మీరుండండి ప్రభువా. దేవానికే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నాయన మీకు మహిమకరంగాను వచ్చిన మాకు ఆశీర్వాదకరంగాను జరుగులాగున సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధికి రప్పించండి యేసయ్య. రావాల్సిన బిడ్డలను సకాలం నాకు రప్పించండి తండ్రి. నాయన నీకే స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధ నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నీ మందిరంలో ప్రభువా నాయన ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవు ఇచ్చిన దేవా. ఈ శ్రేష్టమైన జీవితాన్ని నాకు మాకు అందరికీ ఇచ్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవానికే వందనాలు ప్రభువా. మా మధ్యన మీరుండండి యేసయ్య. నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన దేవానికే స్తోత్రములు తండ్రి. మా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి యేసయ్య. నీకే స్తోత్రములు ప్రభువా. బలపరచండి తండ్రి. నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. చిన్న సంఘమా భయపడుకుడని సెలవు ఇచ్చిన దేవా నీకే స్తోత్రములు తండ్రి. సంఘాన్ని అభివృద్ధి చేయండి దేవా నీకే స్తోత్రములు తండ్రి. నాయన సంఘాన్ని బలపరచండి ప్రభువా. నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఎవరు తొట్టిల్లిపోకుండా సహాయం దయచేయండి యేసయ్య. దేవానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నీకే స్తోత్రములు తండ్రి. చిన్న బిడ్డలు యేసయ్య నీకే స్తోత్రములు తండ్రి. ఈ ఎండ వల్ల ప్రభువా, వడదెబ్బ వల్ల నా తండ్రి నాయన బిడ్డలకి ఎటువంటి ప్రభు అనారోగ్యం లేకుండా నా తండ్రి నాయన నీ సజీవ రెక్కల్లో బిడ్డలను కాయండి యేసయ్య. నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. చిన్న బిడ్డలు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నతనం నుంచి మీ భయభక్తుల్లో పెరుగుటకు సహాయం దయచేయండి. చిన్నతనం నుంచి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభువా. దేవానైనా నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దేవుని దయందును పెద్దల దయందును బిడ్డలు వర్ధిల్లుటకు సహాయం దయచేయండి ప్రభువా. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారుగా బిడ్డలు
ఎదుగుటకు సహాయం దయచేయండి తండ్రి నాయన. సండే స్కూల్ ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. మీరే సహాయం దయచేయమని అడుగుచున్నాను యేసయ్య. దేవానికి స్తోత్రములు 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 తండ్రి నాయన. యూత్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యవన కాలంలో ప్రభువా మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. యవన బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి తండ్రి నాయన. నీకే స్తోత్రములు తండ్రి. యవన కాలంలో ఉన్న ప్రభువా నాయన నీ స్వరమిని నీ కాడు మొయ్యటకు సహాయం దయచేయండి ప్రభువా నాయన. ఏ బిడ్డలు తొట్టిల్లిపోకుండా సహాయం దయచేయండి ప్రభువా నాయన. ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా, అనేకమైన బిడ్డలు ఉన్నారు తండ్రి. యవన బిడ్డలు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నాయన యూత్కి వచ్చి ప్రభువా నీ దాసుడు ప్రభువా వాక్యం ఎత్తుపోవచ్చుండగా బిడ్డల కోసం ఎంతో ప్రభువా నాయన చెప్పుచుండగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఇని ప్రభువా వినియోగించుకున్నటకు సహాయం దయచేయండి ప్రభువా. యవన బిడ్డలను బలపరచండి ప్రభువా నాయన. ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి యేసయ్య. నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క యవన బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. నీకే స్తోత్రములు. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీ చిత్తం ఏమైనదో నెరవేర్చండి ప్రభువా. నీకే స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా ఈ ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభువా నాయన. మీకు మహిమకరంగాను వచ్చిన మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి ప్రభువా. పాపినైనా నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఎన్నిక లేనంటే దాన్ని ప్రభువా నా ప్రార్థన ఆలకించండి. ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని త్వరలో రానున్న యేసయ్య పుణ్య పాదములు బట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వివాహ జన్మదిన శుభములు సంఘం పాస్టర్గా తెలియజేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభునామములో శుభాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో నేటి కార్యక్రమ అధ్యక్షులైనటువంటి గోపి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో ప్రత్యేక ప్రకటన. సహోదరులు మన మధ్య కొద్ది రోజులు గడిపినటువంటి కువైట్ నుంచి వచ్చినటువంటి కాంతారావు గారు మరి ఈరోజు మరి వారు కువైట్ బయలుదేరి వెళ్ళేటికి గాను మరి సాయంకాలం సర్కార్ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నట్లుగా మరి వారు తెలియజేశారండి. మరి సంఘము మరి దీని గురించి ప్రార్థించమని కోరి ఉంటున్నారు. మరి దయచేసి తప్పకుండా వారి యొక్క ప్రయాణం క్షేమకరంగా జరిగి సురక్షితంగా వారు మరి చెన్నై వెళ్ళి అక్కడి నుంచి సురక్షితంగా మరి కువైట్ చేరుకునేటట్లు ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. సో ఈరోజు మొదలుకొని ఈ వారం చివరి వరకు నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకోబోతున్నటువంటి బిడ్డల కొరకు జ్ఞాపకం చేస్తుంటున్నారండి. రేపటి దినము సోమవారం నాడు మరి మన సంఘ వృద్ధాప్యంలో ఉన్నటువంటి చింతపల్లి మాణిక్యం గారి యొక్క కుమారుడు ప్రసాద్ గారు నూతన జన్మదినం జరుపుకుంటున్నారండి. వారికి జన్మదిన శుభాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే మరి రేపు సోమవారం నూతన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మరి మన సంఘానికి మరి అక్కడికి ఏలూరు నుంచి వచ్చినప్పుడల్లా కూడా మన మందిరానికి వచ్చేటువంటి మన పావని యొక్క తమ్ముడు ఉదయ్ హారిక దంపతుల యొక్క కుమారుడు ఉపేందర్ నూతన జన్మదినం జరుపుకుంటున్నాడండి. ఉపేందర్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాడు. శనివారం నాడు నూతన వివాహ దినం జరుపుకోబోతున్నారండి దేవరపల్లి దేవి దంపతులు. మరి వారికి కూడా వివాహ దిన శుభాలు తెలియజేస్తున్నాం. వీరితో పాటు ఇంకా ఎవరునూ ఆ దినాలు సంతోషంగా మరి యొక్క ఈ జన్మదిన వివాహ దిన వేడుకలు జరుపుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఈనాడు ఆరని నా దీపము,
నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము ఈ పాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నన్ను దాచినావు నా భారమంతా నువ్వు మోపినావు నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే జీవించినాను నీ కనికరమే చూపించినావు నా హృదయలోని నీ వాక్య జ్ఞానం నా మదిలోని నీ నామస్మరణం నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నే నీ పూజించి నీలోనే తరించి యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఈనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోని నన్ను దాచినావు లోకాల నేలేరా రాజు నీవు నా జీవనాదపు ఆధారం నీవు నా గురి నీవే నా యేసుదేవా చేరితి నిన్నే నా ప్రాణనాదా పర్వత శిఖరం నీ మహిమగారం ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు సర్వాధికారివి నీవు మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము నీవేగా నాతో నీ తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఈనాడు ఆగని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం యేసయ్యా నీ ప్రేమ నా స్వంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా, అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోన సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాసలేగా. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అందరూ చప్పట్లు కొడుతూ మాట్లాడతారు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక దైవాలోచనలనేవి లేక తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లో నీ మునిగిపోతే తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా. లోకమే నిజమని మోసపోకు సోదరా, ఎండమావిలాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోనే బ్రతకొద్దురా. చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, వాణ్ణి తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైనా మనలోన మలినం, మా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే, మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? ఆపగలమా? యేసునే నమ్మి
శిక్ష విధి లేదులే, నీతిగా బ్రతికితే నిత్య జీవముందిలే. దేహవాంఛలు అదుపు చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోన సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట చెప్పాలనుకుంటున్నాము. ఈ వారం దేవుని చేతమైతే హైదరాబాదు బుధవారం అని అనుకుంటున్నాం షిఫ్టింగ్. యాక్చువల్గా రేపు పొద్దున్న వెళ్ళాలి. రేపు కొంచెం అనితకి హెల్త్ బాగా ఉన్న కారణం చేత పోస్ట్ పోన్ జరిగింది. హైదరాబాద్ షిఫ్టింగ్ బుధవారం అనుకుంటున్నాము. ఇప్పటికీ కూడా అనిత డైలమాలో ఉంది. మనోధైర్యం కుదరట్లేదు, సరిపోవట్లేదు తనకి. ప్రార్థన చేయండి మా కుటుంబం కొరకు, దేవుని చిత్తానుసారంగా దేవుడు నడిపించబడిలాగిన. మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మనం చేస్తూ వందనాలు చెల్లిస్తాం. గ్రేస్వల్లి గారి సోదరి రాణి గారు వచ్చి ముందుకి ప్రార్థన చేయాలని కోరుచున్నామండి కానుకల కోసం. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపల తండ్రి, సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపరంచి పాదములకు వందనాలు, స్తోత్రములు, నయన స్తుతులు ప్రభువా. అయా, గడిచిన దినములన్నీ కూడా కృపాక్షేమములే మా వెంట ఉండి మమ్మల్ని నడిపించిన నాదా నీకే వందనాలు, స్తోత్రాలు. గడిచిన విశ్రాంతి దినం నుంచి నాయన ఈ విశ్రాంతి దినం వరకు ప్రభువా అయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా సంఘ బిడ్డల కుటుంబాలందరినీ కూడా ప్రభు మీరు ఎంతగానో జ్ఞాపం చేసుకుని అయా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యంనిచ్చి, శక్తినిచ్చి, బలంనిచ్చి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ పుణ్య పాదాల చెంత ఈ రీతిగా కూడుకుని నాయనా నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి తండ్రి నీవిచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి మీకు వేల కొలది స్తోత్రాలు. అయా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు నాయన. అట్టి ఆశీర్వాదాలు మాకందరికీ దయచేయమని అడుగుచున్నాము రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు వేల కొలది స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, మరి నాయన కానుకలు ప్రభు నీ పాదాలకి సమర్పణ చేస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఏమి ఇవ్వగలం ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఈ లోకంలో ప్రభువా మేము ఏమి కలిగి ఉన్నామో సమస్తమును నీవిచ్చినవి గనక ప్రభువా, ఇదిగో తండ్రి నీవిచ్చినవే ప్రభువా మరలా నీకు కానుక రూపంలో ఇచ్చుచుండగా తండ్రి, ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి, ఇచ్చిన ప్రతి కానుకను మీరు జ్ఞాపం చేసుకోండి దేవా. మీకే స్తోత్రాలు ప్రభువా. ఆనాడు తండ్రి పేద విధవరాలు కానుకను మీరు ఆశీర్వదించిన తండ్రి, నీకే స్తోత్రాలు. హేబేలు అర్పణ స్వీకరించిన దేవా, మీకే వందనాలు తండ్రి. ఇదిగో దీనిలో ప్రభువా మేమిచ్చిన కానుకలు మీరు జ్ఞాపం చేసుకొని మా కానుకలు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం బాబు. మీకే స్తోత్రాలు నాయన. ఈ కానుకలు ప్రభువా మీ సేవార్థమే వాడుకునే కృప దయచేయండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు జ్ఞాపం చేసుకొని, ప్రతి గుప్పిలను మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. రాకడ పరంతరం వరకు ప్రభు ఏ లోటు లేకుండా సమృద్ధిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనాలు. ఈ కానుక ప్రభు మీ సేవార్థం వాడుకున్న కృప దయచేయమని, కానుకకు రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు మాకందరికీ దయచేయమని యేసు నామమున అతి మిక్కిలి వినయం తడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కందుకూరు కమల్ అండి, సాక్ష్యం చెప్పాలని కోరుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూడి వచ్చిన సంఘస్థులకి, అలా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అందరికీ ప్రభు పెట్టిన వందనాలు. ఇది కొద్దిగా టెన్షన్గా ఉందండి, ఏమైనా తప్పు చెప్తే క్షమించండి. ఫస్ట్ ఒక వాక్యం ద్వారా నేను ఈ సంఘాన్ని, ఈ సాక్ష్యాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. 2 కొరింథీ 7 చాప్టర్ అండి, 1st వర్స్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక
దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రంగా చేసుకుందుము అనే ఈ వాక్యం నాకు 2021లో నాకు ఈ వాక్యం నేను విన్నానండి, ఒక సేవకులు చెప్పడం వల్ల. ఈ వాక్యంలో నన్ను బాగా ఆకర్షించిన పదం పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అనే ఈ పదం నాకు ఎంతో ఆకర్షించిందండి. అంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, ఇది నీవు మాత్రమే కాదు, ఇది నువ్వు క్రైస్తవ లోకానికి ఒక సువార్తగా నువ్వు చెప్పాలి అని దేవుడు నన్ను పదే 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 ప్రేరేపిస్తూ ఉండేవాడు. ఏమనుకునేవాడిని అంటే, ప్రభువా నేను ఎవరితోని కూడా అంత బేగా కలవలేను, అంత బేగా మాట్లాడలేను, నేను సువార్త చేయడం ఏంటి ప్రభువా అని అడిగేవాడిని. అయినా ఆయన చాలా ఫోర్స్ చేసేవాడు. సరే ప్రభువా నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను, కొంతమంది ఫ్రెండ్స్ని ఏర్పరచుకుని పత్రికల ద్వారా నేను సువార్త చేస్తాను ప్రభువా అనేసి కొంతమంది ఫ్రెండ్స్ని ఏర్పరచుకుని ఇది నేను 2021 సెప్టెంబర్ కానీ అక్టోబర్ నవంబర్లోనూ కొట్టించానండి ఈ పత్రిక. సుమారు 1000 కాపీలు కొట్టించి సంఘానికి, అంటే ఈ సువార్త మాత్రం ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటున్న బిడ్డలకే చెప్పమన్నారండి. అంటే పరిశుద్ధత, రక్షణను చాలామంది నాతో మాట్లాడిన దేవుడు ఏం చెప్పాడంటే, చాలామంది క్రైస్తవులు బాప్టిజంతోనే ఆగిపోతూ ఉన్నారు, అక్కడే రక్షణ వచ్చిందని అనుకుంటూ ఉన్నారు. కాదు, ఇది బాప్టిజం కాదు, ఇది ఈ సొంత రక్షణని కొనసాగించే అవసరం ఉంది. అది పరిశుద్ధతతోనే కంప్లీట్ అవుతుంది. ఆ పరిశుద్ధత దేని ద్వారా వస్తుంది అంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే వస్తుంది. ఈ విషయం నువ్వు సంఘాలకి చెప్పాలి, లేదా క్రైస్తవులుగా నమ్ముకుని ఇంకా నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పాలని దేవుడు మాట్లాడేటప్పుడు నేను అది అలక్ష్యం చేశానండి. ఇది సుమారు 1000 పత్రికలు కొట్టాను, 30 పత్రికలు మాత్రమే పంచాను. 970 పత్రికలు స్టిల్ ఇంకా మా ఇంట్లోనే ఉన్నాయండి. నేను అనుకున్నాను, ప్రభువా సువార్త చేయడం అంటే పని మానేసి చేయడం అంటే నాకు కొద్దిగా ఇబ్బంది ప్రభువా, నాకు ఒక బాధ్యతని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, సువార్తకి తిరగమంటున్నావు, ఏటి ప్రభువా నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలాగా నేను సువార్త ఎలా చేయాలి ప్రభువా అని చాలాసార్లు అడిగాను. అయినా చెయ్యి అని దేవుడు నన్ను ప్రేరేపించేవాడు. అయినా నేను నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి నేను వెళ్ళకుండా నేను ఇంటి బాధ్యత వైపు వెళ్ళిపోయి ఈ సువార్తను పూర్తిగా అలక్ష్యం చేసేసాను. ఇంకా పంచడం కాదు కదా, ఫ్రెండ్స్ కూడా నాకు సహకరించేవారు కాదు. ఇంకా నేను ఒక్కడనే ఏమీ చేయలేను. సో ఇంక మర్చిపోయాను, నేను ఇవి ఇంట్లో ఉన్నాయన్న సంగతి నేను మర్చిపోయాను. బహుశా ఇది ఇలా జరుగుతున్న క్రమంలో నేను ఒక 2020లో ఒక ఎయిడెడ్ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి అని అంటే నేను మా ఫ్రెండ్స్ని మా రిలేషన్ ఒక ఆయనకి ఉద్యోగాలు కావాలని ఒక నలుగురికి మా ఫ్రెండ్ ద్వారా డబ్బులు వేసాను. ఆ నలుగురికి సంబంధించి ఉద్యోగాలు కావాలండి మా ఫ్రెండ్స్కి అనేసి నా అకౌంట్ నుంచి నేను ఒక వ్యక్తికి వేసానండి. అది ఎప్పుడంటే ఈ 2022లో అది చాలా పెద్ద కేసు అయిపోయిందండి. యాక్చువల్గా నేను వేసిన డబ్బులది కేసు అవ్వలేదు, కానీ హైకోర్టులో ఉద్యోగాలు అనేసి వాళ్ళు కొంత ఫ్రాడ్ చేసి అది కేసు అయిపోయింది. యాక్చువల్ దాంట్లో నాకు ఆ విషయం తెలియదు, ఆ కేసు విషయం కూడా అసలు నాకు ఏమీ తెలియదండి. అసలు నేను ఏంటంటే 2020 నుంచే వాళ్ళతో నాకు సంబంధాలు లేవు. అయితే 2022లో ఫిబ్రవరి 19న అది కేసు అయ్యింది, నాకు తెలీదు. సో అతని అకౌంట్ చెక్ చేసేటప్పుడు అతని అకౌంట్కి నేను 2020లో 8 lakhs వేసానండి. 8 lakhs వేయడం చూసి సో ఎవరు 8 lakhs వేశారు ఏంటి అనేసి గ్యాదర్ చేసి మా ఫ్రెండ్ని అరెస్ట్ చేశారండి. మా ఫ్రెండ్ తర్వాత నన్ను కూడా అరెస్ట్ చేశారండి. ఇది నన్ను మార్చ్ 21న అరెస్ట్ చేశారండి. నాకు తెలియదు నిజంగా, అది యాక్చువల్గా సైన్ ఫోర్జరీ అండి. ఏకంగా హైకోర్టు రిజిస్టర్ సైన్ ఫోర్జరీ చేశారండి. అది చాలా సీరియస్గా తీసుకున్నారు. హైకోర్టు రిజిస్టర్ సీరియస్గా తీసుకుని డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేశారు, కేసు ఇన్వెస్టిగేషన్ చేయండి అని. సో
ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే ఫోర్జరీ చేశారో అతని అకౌంట్లో ఎవడెవడో డబ్బులు వేసాడో అందరినీ తీసుకుని వెళ్ళిపోయారండి. నేను ఒక 8 lakhs 2020లో వేసానండి. నేను ఇంకా ఉద్యోగాలు వద్దండి, ఏమొద్దండి, నాకు నా డబ్బులు ఇచ్చేయండి అని అప్పటి నుంచి నేను అతన్ని మొత్తుకుంటా ఉంటున్నాను అనమాట. వాళ్ళు ఇవ్వట్లేదు. పైగా ఇదొక కేసు అయ్యింది. March 21 నన్ను అరెస్ట్ చేశారండి, తీసుకెళ్ళిపోయారు. ఇంకేంటంటే నువ్వు డబ్బులు వేసావు కాబట్టి నువ్వు కూడా వాళ్ళలో ఒకడవే అని ఎంచి నన్ను లోన వేసారండి. నేను చెయ్యని దానికి ఎందుకు వచ్చాను ప్రభువా, చెయ్యని దానికి ఎందుకు వచ్చాను ప్రభువా అని ఒక వారం 10 రోజులు ప్రభువుని అడుగుతానే ఉన్నాను. ప్రభువా ఏంటి ఇది, నేను ఎక్కడ కూడా తప్పు చేయకుండా దీంట్లోకి ఎందుకు వచ్చాను, ఏంటి ప్రభువా అని అలా అడిగేటప్పటికి 10 రోజులు నేను మానసికంగా కృంగిపోయాను. ఎంత కృంగిపోయానంటే ఒకనొక సమయంలో చచ్చిపోదాం అన్న ఫీలింగ్ వచ్చేసేది. నేనేంటి జైలుకి రావడం ఏంటి, ఈ బ్రతకడం ఏంటి అనేసి. కానీ దేవుడు అద్భుతంగా నన్ను ఆ జైల్లో 74 days ఉంచాడండి. 74 daysలో ఆ మొదటి 10 రోజులు తప్ప మిగిలిన ఏ రోజు కూడా నేను జైల్లో ఫీల్ అవ్వలే. అద్భుతమైన సువార్త నా ద్వారా చేయించుకున్నాడు. ఇంచుమించు నా ద్వారా 11 మందిని నేను అక్కడ మార్చగలిగాను. ఆ 11 మందిలో ఒక 8 మంది 9 మంది దాకా క్రీస్తు నుంచి దూరం అయిపోయిన వాళ్ళనే మార్చాను. దేవుడు అటువంటి వారిని నా దగ్గరికి పంపించాడు. వాళ్ళని దేవునిలోకి నడిపించాను. నాకు ఆ రక్షణానందాన్ని దేవుడిచ్చాడు. సువార్త చేయడంలో ఆనందం ఏంటి అన్నది నాకు అక్కడ నేర్పాడు దేవుడు. ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సువార్త కొనసాగించడానికి నాకు స్ఫూర్తిగా దేవుడు ఉంచాడు అది నాకు. సో ఇలా చెప్పడం వల్ల ఎంతమంది నెగిటివ్గా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం దేవునికి మహిమ కలగాలనే నేను ఇది చెప్తూ ఉన్నాను. అంటే నేను ఒక సాక్షిగా, నేను ఒక దేవునికి సాక్షిగా నిలబడ్డానన్న ఒక ఆనందంతో నేను ఇది సాక్ష్యం పంచుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. రెండో సాక్ష్యంగా మార్తా గారు వచ్చి సాక్షి వినిపించాలని కోరుచున్నామండి. దేవునికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. పాస్టర్ గారికి నా ప్రేమ వందనాలండి. మా డాడీ ఫంక్షన్ రోజు మీ అందరికీ తెలిసిందే అండి. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. పొద్దున్న లేచి టెంట్ ఎంతో సంతోషంగా వేసుకొని కార్యం బాగా జరగాలని చెప్పి ప్రార్థన కూడా చేసుకున్నామండి. ఆ రోజు దేవుడా ఎండ లేకుండా కొంచెం చల్లదనాన్ని ఇవ్వని చెప్పి ఒక వారం రోజుల నుంచి అదే ప్రార్థన చేస్తున్నామండి. మరి దేవుడు మా ప్రార్థన మరి ఎలా తీసుకున్నాడో తెలియదు, కానీ అద్భుతమైన వర్షాన్ని అండి. అసలు 8:30కి మొత్తం ప్రపంచం అంతా చీకటైపోయిందండి. ఒకసారిగా చీకటైపోయి 11 గంటల వరకు వర్షం కురుస్తుంటే ఇంకా అదే పనిగా ప్రార్థన చేసామండి. దేవా ఏంటి మమ్మల్ని అందరిలో అవమానపరచొద్దు, మా తండ్రి కార్యక్రమం బాగా జరగాలి అని చెప్పి చాలా మోకరించి నేను మా అమ్మగారు చాలా ప్రేయర్ చేసామండి. దేవుడు మా పట్ల కృప చూపి ప్రేయర్ టైంకి అంతా నార్మల్ అయ్యేలా చేసాడండి. మన సంఘ బిడ్డలందరూ కూడా చాలా సహకరించారండి. యవనస్తులైనా కానీ ప్రవీణ్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయంలో నాకు చాలా సహకరించారండి. నిజంగా మా కుటుంబ సభ్యులు కూడా ఎవరూ నాకు సహకరించలేదండి. కేవలం సంఘస్థులే నాకు సహకరించారండి. దాని నిమిత్తం దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతంగా కార్యం జరిగించాడండి. భోజనాలన్నీ వేస్ట్ అయిపోతాయి, ఏం చెయ్యాలి ఏంటి అని అనుకున్నప్పుడు కనీసం ఏమీ మిగలకుండా దేవుడు అద్భుతంగా జరిగించాడండి. అందు నిమిత్తం దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుగాక. ఇది కూడా చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. ఎందుకంటే ఆ రోజు నేను కూడా అంత వర్షంలో కూడా ఈదుకుంటానే వచ్చానండి. నేను అసలు రాకూడదు అనుకున్నాను, కానీ కాకపోతే ఇంత వర్షంలో కూడా వెళ్తే ఏం బాగుంటుంది, వాళ్ళకి అర్థం చేసుకుంటారులే, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అనుకున్నానండి. కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోలేదండి. వర్షం అయితే ఉంది కానీ అండి, మా ఏరియాలో ఏదో మునిగిపోయింది కదా, పక్క ఏరియా బాగానే ఉంటుంది కదా అనుకుంటే ఇక్కడ ఎంతకన్నా మునిగిపోయిందండి ఇది అంతా. చివరికి అక్కడెక్కడ బండి ఆగిపోతానండి, అక్కడి నుంచి బ్రిడ్జ్ దగ్గర తోసుకుంటూ వస్తుంటే వీళ్ళందరూ నాకు చూస్తున్నారండి. అయితే కాకపోతే ఒకటండి, అంత నిండిపోయిన వర్షం అన్నా మన సంఘంలోకి మెట్టు కూడా దాటలేదండి. అది గొప్పతనం నిజంగానే. మరి ఇక్కడే మరి ఆరాధన జరుపుకున్నారండి వాళ్ళ కుటుంబం అంతా కూడా.
మరి తర్వాత కూడా వర్షం కూడా పూర్తిగా ఆగిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు వారు ఎక్కడైతే ఆశించారో అక్కడే జరిగినాయండి ఘనంగా. మరి ఇందుకు దేవునికి వందనాలు చెప్పుకోవాలండి. సాక్షిని మూడో సాక్ష్యంగా ఇప్పుడు రాణి గారు చెప్తారంటే అండి. ప్రభు స్తోత్రం అండి. మరి పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు, కూడిన సంఘానికి కూడా వందనాలండి. మరి ఏప్రిల్ 26వ తారీఖున మా బాబు మ్యారేజ్ అని మరి సంఘంలో ప్రకటన చేసామండి. మరి సంఘానంతరం కూడా మరి ఆహ్వానించాము. మరి ఏది ఏమైనా మరి దేవుడు కృపను బట్టి, దేవుడి ఆశీర్వాదాలు బట్టి, మరి సంఘ బిడ్డలందరూ చేసిన ప్రార్థనలు బట్టి మరి వివాహం ఎంతో ఘనంగా జరిగిందండి. ఏ లోటుపాట్లు లేకుండా అంతా కూడా చాలా ఘనంగా చాలా చక్కగా జరిగిందండి. అందుకు దేవుడికి నిండు వందనాలండి. మరి అలాగే మరి 2 వారాల క్రితం మరి మా ఆయన గారు మరి బండి మీద వస్తున్నారండి. వస్తుంటే మరి బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి బండి మీద పడిపోయారండి. పడిపోతే మరి ఒకవైపుని మరి పడిపోవడం వల్ల తలకి మరి ఎడం భాగం అంతా కూడా మరి తలకాడ నుంచి మరి కాళ్ళు దాకా కూడా మరి ఎంతగానో మరి దెబ్బలు తగిలాయండి. తలకి పెద్దగా దెబ్బ తగిలి మరి బ్లడ్ క్లాట్ అయిపోయిందండి 3 చోట్ల. అయితే ఆయనకి స్పృహ లేదండి. నెల్లిపూడిలో జరిగిందండి, ప్రేయర్కని వెళ్తున్నారు. నెల్లిపూడిలో జరిగింది. అయితే స్పృహ లేదు, నోటు మాటలేదు, రోడ్డు మీద పడిపోయారు. పడిపోతే ఎవరో వ్యక్తి అని ఎవరికి తెలియదు. అయితే ఆ గ్రామస్తులు మరి మా ఆయన గారిని తీసుకొచ్చి పిఠాపురం హాస్పిటల్లో జాయిన్ చేసి మరి సెల్లోని నెంబరు చూసి ఆ నెంబర్కి ఫోన్ చేశారండి. ఆ ఫోన్ మా ఆడపడుచులకి వెళ్ళింది. వాళ్ళు వెంటనే అక్కడికి చేరి మరి హాస్పిటల్కి వచ్చి మరి మాకు ఫోన్ చేశారండి. మా అబ్బాయి మా తమ్ముడు బుజ్జి మరి వెళ్ళారు. వెళితే మరి ఆయన చాలా సీరియస్ కండిషన్ అండి. అయితే వాంతులు అవ్వకూడదంట. అయితే మరి మా ఆయనకైతే హాస్పిటల్కి చేరేటప్పటికి 5 వాంతులు అయిపోయాయండి. నోటంట బ్లీడింగ్, బ్లడ్ పడిపోతుందండి. పడిపోయిన చోట ఒక వాంతి అయిపోయిందంట. అంబులెన్స్లో పెద్ద వాంతు అయిపోయిందండి. అలాగే హాస్పిటల్ తీసుకురాబోదడికి 3 వాంతులు అయిపోయాయండి. అయితే సీరియస్ కండిషన్లో ఉన్నారండి. అయితే మాకు ఇంటి దగ్గర ఎవరికి చెప్పలేదు. మా అబ్బాయి ఇంటికి వచ్చి మామూలుగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సాయంత్రం అయినా సరే భోజనానికి రాలేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి ఇలా కంగారుగా వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి మేము కంగారు పడుతున్నామండి. అయితే మా చెల్లి గ్రేస్ వెళ్ళి ఫోన్ చేసి ఏంటి ఏమైందిరా ఇలాగ అయిందని చెప్పేసి అడిగితే మా తమ్ముడు చెప్పాడండి, ఇలా బావగారికి ఇలాగ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్తే అప్పుడు మా చెల్లి నాకు చెప్పిందండి ఇలాగ అయిందంటే బావగారికి అని చెప్పి. అప్పుడు నేను వెంటనే ఫోన్ చేశానండి. ఇంతకీ పిఠాపురం హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ జరగలేదండి. అదేదో చిన్న చంటిపిల్లల డాక్టర్ హాస్పిటల్లో, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు జాయిన్ చేశారు. అయితే డాక్టర్ గారు చూసి సీరియస్ కండిషన్ అని చెప్పేసి స్కానింగ్ గట్రా చేసి బాటిల్స్ ఎక్కించి ఆయనేమో వేరే చోటకి ఎక్కడికి వెళ్ళిపోయారంటండి. ఉదయం 9 గంటలకి యాక్సిడెంట్ జరిగిన ఆయనకి సాయంత్రం 6 అయినా సరే ట్రీట్మెంట్ జరగలేదండి. అలాగ వాంతులు అయిపోతూనే ఉన్నాయి. మా అబ్బాయికి అయితే డాక్టర్లు తెలుసండి, చాలామంది డాక్టర్లు. అయితే మాకు సెలవు ఇచ్చేయండి, మేము కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతామంటే డాక్టర్ వచ్చేదాకా సెలవు ఇవ్వని చెప్పేసి సెలవు ఇవ్వలేదండి. అయితే డాక్టర్ గారు నైట్ 7 గంటలకు వచ్చారంటండి. అయితే డాక్టర్ని అడిగి సెలవు తీసుకుని మరి కాకినాడ హాస్పిటల్కి తీసుకొచ్చారండి. తీసుకొచ్చితే డాక్టర్ గారికి ఇక్కడ బ్రెయిన్ డాక్టర్ గారు చూపిస్తే ఆయన మళ్ళీ స్కానింగ్ చేసి సీరియస్ కండిషనే, ఈ రాత్రి అంతా గడిస్తే కానీ చెప్పలేము, ఈ రాత్రి అసలు వాంతులు అవ్వకూడదు, వాంతులు అవుతే మట్టుకి మేము చెప్పలేమని చెప్పేసి డాక్టర్ అన్నారండి. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కాకినాడ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఒక వాంతి అయిందండి. దేవుడి కృపను బట్టి మరి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ బట్టి ఆ నైటు మళ్ళీ వాంతులు అవ్వలేదండి. ఉదయానికి బాగానే కోలుకున్నారండి. జబ్బగూడు మొత్తం భాగాలన్నీ కూడా చాలా నొప్పి. ముందే హార్ట్ ఆపరేషన్ అయిందండి మా ఆయన గారికి. సరే ఏదేమైనా మరి ఎముకలు గట్ట ఏమి కూడా విరగకుండా దేవుడు చాలా కాపుదలు ఇచ్చారు. మరి అలా మందులు మెడిసిన్ వాడామండి. వాడితే మరి బ్లడ్ క్లాట్లు తగ్గాయండి. మేము అలా హాస్పిటల్లో ఉండగానే నేను పాస్టర్ గారికి ఫోన్ చేశానండి. పాస్టర్ గారు లిఫ్ట్ చేశారు. ఆ వేళ శుక్రవారం చర్చికి వస్తారు కదా, నైటు ప్రేయర్ జరుగుతుంది సంఘంలో, చెప్పి ప్రేయర్ చేస్తారని చేస్తే పాస్టర్ గారు ఏమో విశాఖపట్నంలో ఉన్నారని పాస్టర్ గారు చెప్పారండి. పాస్టర్ గారు కూడా మాట్లాడారండి. అమ్మ మేము విశాఖపట్నం ఉన్నాము, మీరు ఏమీ కంగారు పడవద్దు, ధైర్యంగా ఉండండి, ఏం జరగదు, బాగానే ఉంటారు, కోలుకుని క్షేమంగా ఇంటికి వస్తారని మరి నాకు ధైర్యం చెప్పారండి. మరి దేవుడి కృపను బట్టి మరి సంఘంలో చేసిన ప్రార్థన, పాస్టర్ గారు చేసిన ప్రార్థన, అందరి ప్రార్థన దేవుడు ఆలకించి మరి ఆయన గారు క్షేమంగా ఉన్నారండి. మరి ఇంటికి తీసుకొచ్చాం, ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఈవేళ సేవకు కూడా వెళ్ళారండి.
మరి ఇంకా మా కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయండి. మరి డాక్టర్ గారు 1 రోజుల వరకు మరి ఎక్కడికి వెళ్ళకూడదు, బ్రెయిన్కి తగిలింది కదా, దాంతో బ్రెయిన్లోని క్లాట్లు కాకుండా బ్రెయిన్లో నరాల్లోంచి బ్లడ్ కూడా చిమ్ముతుందంటండి. దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదని చెప్పేసి డాక్టర్ అన్నారు. అయినా ఈయన ఆగకుండా ఈవేళ ప్రేయర్కి వెళ్ళిపోయారు. మరి మీరు అందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి. ఆయనకి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం వచ్చేలాగా దేవుడు మా కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించి ఆయనకి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారండి. అందుబడి దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు. ఆమేన్. దేవుని నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నూతనగా వచ్చిన వారికి మరి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. దేవుని యొక్క మహా కృప వలన నేటి గడి వరకు మనందరినీ ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి మరి ఇటు విధంగా ఈ ఆదివారము దేవుని స్తుతించడానికి గణపరచడానికి సంఘమునకు మరి ఆయన ఆహ్వానించిన విధానాన్ని బట్టి, ఆయన అనుమతించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. మొదటిగా 10th క్లాసు బిడ్డలు మన సంఘం నుంచి 2 ఉత్తీర్ణులైనట్టుగా తెలియజేశారు. 3 అండి. ఎవరెవరండి? 3వ వ్యక్తి ఎవరు? హన్సిక అన్నారు, సంజన, ఇంకా ఐషు. 3 విద్యార్థులు మన సంఘం నుంచి, సంఘ బిడ్డలు. మరి తెలిసిన వాళ్ళు సంఘంలో అనేక రకాలైన సండే స్కూల్ ఏంటి యూత్ కార్యక్రమాల్లో చురుగ్గా వారు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వారి గురించి ప్రత్యేకంగా సంఘం అంతా కూడా ప్రార్థించడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు 10th క్లాస్. 2 లక్షల మంది. ఆ ఫెయిల్ అయిన వాళ్ళల్లో మన బిడ్డలు లేరు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు. ఒకసారి అందరూ స్టూడెంట్స్ వచ్చారండి, వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఏరు మరి కృతజ్ఞత తెలియజేయాలి కదా. అమ్మ వాళ్ళ మదర్ వచ్చారు, ఇక్కడ పిల్లలేరి రావాలి మరి. అది సంతోషం. సంఘం అంతా చూస్తుంది, సంతోషిస్తుంది, వాళ్ళకి సంతోషం. అందరికీ మించి దేవుడు సంతోషిస్తాడు. అయ్యో నా బిడ్డ కృతజ్ఞతపూర్వకంగా ఈ వారం మందిరానికి వచ్చారని. ఊరికి సాక్ష్యాలు చెప్పేస్తే కాదు, ఇలా అన్నానని బాధపడద్దు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎంతో భారంతో కూడా. ఒక శుక్రవారం ఏంటి, ఒక ఆదివారమైనా ఏ రోజైతే అంశం తెలియజేస్తున్నారో ఆ రోజు నుంచి భారంతో మరి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడో వైజాగ్లో ఉన్నారు, ఏదో మాకు ఫోన్ వచ్చిందని వెంటనే అక్కడి నుంచి వారు ప్రార్థన చేశారని ఆ సహోదరి సాక్ష్యం చెప్పారు. అట్టి విధముగా మన సంఘంలో ఏ ఒక్క ప్రార్థన అంశాన్ని ఇచ్చినప్పటికీ ఎంతో భారంతో దేవునికి మొరపెట్టే సేవకులు మనకు ఉన్నారు. ఏదో నామకే వస్తే ఇక్కడ ప్రకటన చేసేస్తే అయిపోయడం కాదు. భారంతో ప్రార్థన చేసే సేవకులు, సేవకురాలు, అలాగే శుక్రవారం నాడు చేస్తూ ఉన్నారు. అలాగే మంగళవారం నాడు ఉపవాస స్త్రీల సమాజం వారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయబడిన ప్రార్థనలు అన్నిటికీ ముఖ్యంగా మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి ఎంత ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి మనం వాళ్ళు అడిగినవి మనకి ఇస్తావో అంతే స్పీడ్గా ఎప్పుడో కొంతకాలం అయిన తర్వాత కాదు. దేవుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ మందిరంలో ఇమీడియట్లీ ఆ యొక్క అవసరాలని తీరుస్తున్నాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, స్తోత్రం. ఇందాక పోయిన ఎవరో మన రమేష్ గారు చెప్పారు, రేపు థర్స్డే బుధవారం అండి హైదరాబాదు ఉద్యోగం రీత్యా వారు వెళుతున్నామని చెప్పారు. మరి గత 2 సంవత్సరాల నుంచి వారి కరోనా క్రమంలో ఇక్కడ పర్మనెంట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా మరి హైదరాబాద్లో ఉంటూ కూడా మన సంఘానికి మరి కాకినాడ దర్శించినప్పుడల్లా మన సంఘానికి రెగ్యులర్గా వస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో మరి రెగ్యులర్గా వస్తూ సంఘ కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో మరి భార్య ఏమిటి, ఆయన ఏమిటి, లేదంటే వారికి ఇచ్చిన బిడ్డలేమిటి, వాళ్ళు చురుకుగా పార్టిసిపేట్ చేస్తూ అన్ని విషయాల్లో మరి ముందు ఉండి సంఘాన్ని అన్ని విధములుగా అభివృద్ధి చెందడానికి వారి యొక్క వంతు సహాయ సహకారాలు అందించినందుకు ఆ కుటుంబాన్ని కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మరి వాడికి ఏమైతే కావాలని ఆశిస్తూ ఉన్నారో అవి కూడా అనుగ్రహించాలని మరి సంఘమంతా కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. తప్పక మరి ఇక్కడ చేయబడే ప్రార్థనల వల్ల మరి వారు తప్పక పొందుకుంటారని కూడా విశ్వసిస్తూ ఉన్నాను. ఇకపోతే గత వారము
ప్రకటించబడిన కార్యక్రమాలన్నీ జయకరంగా జరిగాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి అందులో ప్రధానంగా మన సహోదరి సాక్ష్యం చెప్పారు. మార్తా గారి తండ్రి గారు రమణ గారి యొక్క సెరమోనీ కార్యక్రమం నిజానికి ఊహించనంత గొప్పగా జరిగింది. నిజంగా భయంకరమైన వర్షమే అది, మోకాళ్ళ లోతు నీరు, ఇదంతా కాకినాడలో అన్ని చోట్ల ఇంచుమించు అలా ఉన్నప్పటికీ ఇక్కడ మరీ ఎక్కువగా ఉండి మరి అనుకూలమైన పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా అన్నీ బాగుంటే అందరూ వచ్చేస్తారు, అది పెద్ద విశేషమేం కాదు. కానీ అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మన సంఘం దాన్ని ధీటుగా తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని సంఘ బిడ్డలందరూ కూడా ఇంక్లూడింగ్ పెద్దలు, ఉద్యోగాలు చేసేవారంటే వారు వీరు అని లేదు, అందరూ కూడా వచ్చి మరి సంగమ మందిరం అంతా నిండిపోయింది. చక్కగా భోజనాల సమయానికి చక్కగా తెరిపించడం, కింద వాన మోకాలు నీళ్ళు ఉన్నా కూడా ఎవరో కేర్ చేయలేదు. మామూలుగానే తిరిగి చక్కగా భోజన కార్యక్రమాలన్నీ ముగించుకొని మరి ఆ కుటుంబంలో చేసిన ఆ కార్యక్రమానికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్న. ఇదే రకమైన ఈ సమిష్టి ఏమైతే ఉందో, ఐక్యత ఉందో, ఇంకా మరి అందరి విషయాలలో, ఒక మార్తా గారి కుటుంబమే కాదుగా అందరి విషయాల్లో ఎక్కడ ఎవరి కుటుంబాలు ఏది జరిగినా కూడా అన్ని విషయాల్లో కూడా సహకారాలు అందించాల్సింది కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా వారి తండ్రి గారిని తలంచుకుంటూ మరి జరిపిన కార్యక్రమంలో, ఆరాధన కార్యక్రమంలో వారు ప్రత్యేకమైన ₹1000 సంఘమును ప్రేమించి వారు కానుగా సమర్పించి ఉన్నారు. ఇక్కడ ఒక అందమైన స్పీకర్ ఒకటి ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఎవరంటే మన సహోదరి ఆశాజ్యోతి గారు. ఈ మన సహోదరి మార్తా గారు కూడా మొన్న మీటింగు, వారి తండ్రి గారు మీటింగ్ పెట్టిన సమయంలోనే ఇటువంటి ఒక స్పీకరు, దీన్ని ఏమంటారు, మైక్, ఇలాంటి మైక్ని కూడా సంఘానికి ప్రజెంట్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ చేయబడిన ఈ యొక్క మైక్ అండ్ ఈ స్పీకర్ గురించి కూడా దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయవలసిందిగా సేవకులను కోరుతున్నాము. అదేవిధంగా ఈ సందర్భంలో మరొక విషయం చెప్తున్నా, రేపు మంగళవారం నాడు ఆశాజ్యోతి గారి యొక్క భర్త గారు లాస్ట్ ఇయర్ కరోనాతో ఎఫెక్ట్ అయ్యి మరి మరణించడం జరిగింది. మరి ఫస్ట్ ఇయర్ ఆ సెరమోనీ రేపు మంగళవారం నాడు మధ్యాహ్నము వారి గృహం దగ్గర జరుపు తలపెట్టినారు. దయించి ఒక మార్తా గారి తండ్రి గారికి ఏ విధమైన అనూహ్యమైన స్పందన వచ్చి ఏ విధమైన గ్యాదరింగ్ అయ్యారో అటు విధముగానే మన సహోదరి ఆశాజ్యోతి గారి గృహం దగ్గర కూడా కూడుకొని ఆయా కార్యక్రమాల్లో జయప్రదం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. రండమ్మా ఆశాజ్యోతి, నువ్వు కూడా రమ్మా. మరి చక్కటి మైక్ అండి. ఈ మైక్ ఈ సందర్భంగా రమణ గారి పరమపదించిన సందర్భంగా, మరి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ మైక్ని ఇచ్చింటున్నారంటే ఆ మైక్తో ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. మరి చిన్న ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంత్ర కృపగల తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, నీ ఎదుర నిలబడినటువంటి ఇరువురు నేను ఆశాజ్యోతి నాయన, మరి మార్తలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. నాయన మార్తా కుటుంబం, మరి మరియమ్మ గారి కుటుంబం నాయన ఇచ్చినటువంటి ఒక చక్కటి మైక్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఇది నాయన నీ యొక్క స్వార్థ నిమిత్తం చక్కగా వాడబడ్డానికి సహాయం చేయండి. ఇందులో మాట్లాడే మాటలు, పాడేటువంటి ప్రతి పాట అందరికీ నాయన ప్రభా మరి రక్షణవంతంగా ఉండేటట్టు సహాయం చేయండి. అలాగే నాయన ప్రభా చక్కటి మరి స్పీకర్ కాస్త నాయన ప్రభా మరి ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా తన దేవుని కోసం ఇవ్వడానికి నీ బిడ్డ ఆశాజ్యోతి ముందుకు రావడం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన అందుకు తనను ప్రేరేపించినటువంటి, ప్రోత్సహించిన తన కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు, మహాలక్ష్మిని కూడా బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తన నాయన ఇవి నీ యొక్క మహిమార్థం వాడబడ్డాను సహాయం దయచేయమని వేడుకున్నాడు. ఇంకా ఉన్నట్టు ప్రతి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ కావడానికి నీ కృపా సహాయం దయచేయమని, ఇదిగో నాయన తండ్రి సంఘం యొక్క అవసరతను గుర్తించి నేను ఇచ్చినటువంటి ఈ యొక్క పరికరాలను బట్టి నాయన తండ్రి నాయన మరి ఇరువురు కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి దైవజనులు అందరికీ వందనాలండి. మరి మా ఆయనగారు చనిపోయినప్పుడు అయితే మన సంఘం ఎవరో కూడా ఆ ప్రేయర్లోకి రానాక అవ్వలేదండి. అక్కడ నేనున్న పరిస్థితి వేరండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న స్థితిని బట్టి నేను దైవజనులతో ప్రార్థన పెట్టించుకోలేకపోయాను. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు అలా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నానండి. నా భర్త చనిపోయినప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి, నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా మన దైవజనులే తెలుసండి. నా భర్తకు కూడా చాలా ఇష్టమండి. అలాంటిది మన దైవజనులతో ప్రేయర్ పెట్టించుకోలేకపోయానని చాలా వేదన పడేదాన్ని అండి.
కానీ ఏ ఆటంకం లేకుండా ఇప్పుడు మన సంఘంతో నేను ప్రార్థన ఏర్పాటు చేసుకున్నానండి. అది మీరు అందరూ గుర్తించాలండి. మీరు వేరే వేరే గృహాలకు వెళ్ళింది వేరే అండి, రేపు దినాన్న మంగళవారం నా గృహం దగ్గరికి వచ్చింది వేరే అండి. కానీ సంఘం అందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రార్థనలో పాల్పంచుకోవడానికి రావాలండి. ప్రేమపూర్వకంగా కోరుకుంటే మన సంఘం చేత మన దైవజనుల చేత పెట్టించుకుంటున్నానండి ప్రేయర్. మీరందరూ కూడా మర్చిపోకుండా రమ్మని అడుగుతున్నానండి. మంగళవారం ఉదయం అండి. నాది కూడా ఒక చిన్న సాక్ష్యం ఉందండి. నా పెద్ద కుమారుడు మీ అందరికీ తెలిసిన వాడే. మరి జాబ్ రీత్యా వాడు ఒక చిన్న ఉద్యోగం ఉంది అని చెప్పి అగ్రికల్చరల్ కాలేజ్ కడప దగ్గర బద్వేల్ అనే టౌన్ ఉంది, ప్రకటన చేసినప్పుడు దానికి అప్లై చేయడం జరిగింది. మొన్న శుక్రవారం నాడు డెమో ఇవ్వడానికి వారు పిలిచారు. థర్స్డే నైట్ బయలుదేరి మార్నింగ్ కల్లా అక్కడ రీచ్ అయ్యాడు. అక్కడ డెమో ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించి మరి అక్కడ జాబ్ ఇవ్వడం జరిగిందండి. మరి అక్కడ నూతన ఆ అసైన్మెంట్ ఆ జాబ్లో వాడు ఇంకనూ వర్ధిల్లులాగను, వాడి క్షేమాభివృద్ధి కలుగులాగను మరి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొదట అట్టి విధమైన ఆపర్చునిటీ రావడానికి, దానిలో సెటిల్ అవ్వడానికి కారణం ఎవరంటే మన సంఘం. సంఘ ప్రార్థన లేకపోతే ఏది జరగట్లేదు కూడాను. దేవుడు చూస్తాడు ఎప్పుడు వీళ్ళు నాకు అడిగితే అప్పుడు నేను చేద్దామని. మరి సేవకులు, సేవకురాలు, అలాగే సంఘస్థులు, అలాగే స్త్రీల సమాజం వారు ఉపవాస ప్రార్థనలో అన్ని విధములుగా అన్ని సమయాలలో దేవునికి మొరపెట్టడం జరిగింది. దేవుడు చేసిన ఈ యొక్క అద్భుతాన్ని బట్టి దేవాతి దేవునికే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆ బిడ్డకు అక్కడ జాబ్ ఇవ్వడం జరిగిందని దేవునికే మహిమ. థ్యాంక్ యూ వనండి. మరి ఇప్పుడు చివరగా ప్రత్యేక స్తుతి ఆరాధన, వాక్యం కొరకు ప్రార్థన, దైవ సందేశము, పేరెంట్ వర్షిప్ ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం అనేటువంటి ఈ యొక్క కోరస్తో కూడినటువంటి కీర్తన పాట ద్వారా దేవుని మహింపరిచి దేవుని కనపడతాం. హల్లెలూయా. నీవే ఆశ్రయ దుర్గము, ఎదురపడే అలలెల్లైనా అవి నీ పాదముల కిందనే సుడిగాలైనను నిశ్చలముగా చేసేదము, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదము, నీవే నా బలం, నీవే నా నమ్మకం. నిశ్చలముగా చేసేదము, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీవు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈశ్వరి గారు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. క్షమించండి. ఎస్తేర్ గారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా నీ ఆదివారం తండ్రి నేను శుతించుకుంటే భాగ్యం మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో నా తండ్రి పాటల్లోని ప్రభా నేనందుకు మహిమపరుచుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా అయ్యగారు వాక్యం ఎత్తబడి ఉండగా ప్రభా వాక్యంలో మీరు ఉండండి తండ్రి నాయన. అయ్యగారిని రోడ్డు బొరవల వాడుకోమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఈ నివారం కింద కాకుండా ప్రభా గ్రహించే మనసు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఈ వాక్యాన్ని ఎత్తబట్టుకుని ప్రభా మా ఇండ్లలో ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఈ చిన్న ప్రార్థనని పాదాలు చెంతకు చేర్చుకుంటావని రానున్న పరమేశ్వర పాదములు పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి మనము 1 కొరింథీ 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఒకసారి బైబిల్ చూడకుండా ఒకసారి అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడిని అయితే మ్రోగడి కంచును గనగనలాడు తానమునే అందును. ప్రవచించు కృపావరం గలి మరములన్నీ జ్ఞానం తిరిగినను, ప్రేమ లేని వాడి కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడు నేను, ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడును. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చబడుకు నా శరీరం అప్పగించినాను, ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, అది డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో. రైట్, ఓకే, గుడ్. అక్కడ అయిపోదాం. ఒక వచనం మాత్రమే నేను ఈరోజు ధ్యానం చేస్తాను, ఎందుకంటే సరే క్లియర్ కట్గా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. కొన్ని సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటాను. ఈ ప్రేమ ఏదైతే ఉందో 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఇది ఒక వ్యక్తిని ఒత్తిడి చేస్తుంది, ఒక ప్రెషర్ పెడుతుంది అనమాట. ప్రేమ ఏం చేస్తుందంటే ఒత్తిడి. మత్సరపడద్దు, డంబంగా ప్రవర్తించొద్దు, ఉప్పొంగొద్దు, మంచిగా ఉండు, చెడు మాట్లాడకు, మంచిని ప్రోత్సహించు, ఇలాగా ఒక ఒత్తిడి చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ అనేటువంటి మాట ఏదైతే ఉందో అది చేసేటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో, ఆ కొరింథీ 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు అలా కూడా మనకు అన్నీ కూడా ఒత్తిడిలే. ఆ ఒత్తిడికి మనం తలొగ్గితే మనము నిజదేవుని యొక్క నిజమైనటువంటి ఆరాధకులు అయిపోతాం మనం. రైట్. ఆ ఒత్తిడితోనే పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎస్, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది అంటాడు. రైట్. కాబట్టి ఒక ఒత్తిడి ఖచ్చితంగా, ఇది ఒక ప్రెషర్. సో మరి ఈ 13వ అధ్యాయంలో 5వ వచనంలో అపకారమును మనసులో ఉంచుకొనదు అనేటువంటి మాట మనం చూద్దాం ఒకసారి. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. రివెంజ్డ్ హార్ట్ అంటే ప్రతీకారం వాంఛ కలిగినటువంటి వారితో మాట్లాడేటువంటి, అంటే సర్వసాధారణంగా ప్రతీకార వాంఛ అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఏదో సందర్భంలో తొణికిసలాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి. దానికి లోగిజెస్తాయ్ అనేటువంటి గ్రీకు పదాన్ని ఉపయోగించారు. అంటే అర్థం ఏంటంటే, లోగిజెస్తాయ్ అనే పదాన్ని ఎప్పుడు వాడతారంటే, లెడ్జర్ ఉంటుంది కదా, దానిలో ఒక వ్యక్తి పేరు మర్చిపోకుండా ఉండడం కోసం ఆ లెడ్జర్లో ఆ పేరు రాసుకుంటారు. అంటే మర్చిపోకుండా ఉండడం కోసం లెడ్జర్లో వాడబడేటువంటి ఆ మెమరీకి వాడబడినటువంటిది ఈ లోగిజెస్తాయ్ అనేటువంటి మాట. అంటే ఒక వ్యక్తి ఏదైనా అపకారం చేస్తే ఆ అపకారానికి మళ్ళా తిరిగి అపకారం చేయాలి అనే ఆలోచనతో మంచి వాళ్ళని గుర్తించకపోయినప్పటికీ కూడా తనకు అపకారం చేసినటువంటి వారిని మాత్రం బాగా గుర్తుంచుకుంటారు, అలాగా గుండెలో పెట్టేసుకుంటారు అన్నమాట. అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారిని గురించి రాయబడినటువంటి మాట లోగిజెస్తాయ్ అనేటువంటి యొక్క మాట.
ఓ రచయిత తన రచనలు రాస్తూ కోలినేషియా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక తెగ ప్రజలు ఉంటారంట. ఆ తెగ ప్రజలు ఎప్పుడు కూడా ఫైటింగ్ చేసుకోవడం ఇష్టపడతారంట. పార్టీలు చేసుకోవడం, ఫైటింగ్ చేసుకోవడం. అయితే ఈ తెగ ప్రజలకి ఒక అలవాటు ఉందంట. ఎవడైనా వారికి అపకారం చేశాడు అనుకుంటే మాత్రం తిరిగి వాడికి, అంటే రిటాలియేషన్ అంటారు దీన్ని, తిరిగి మరలా వాడికి ప్రతీకారం చేసే వరకు కూడా వాళ్ళు ఎదురుపోరు. ఎలా ప్రతీకారం చేస్తారంట? ఖచ్చితంగా వాడి మనసులో ఉంటాడంట. వీడు ప్రతీకారం చేసే క్రమంలో ఆ తెగ ప్రజలు ఎవరైతే తమకు విరోధులుగా ఉన్నారో వాళ్ళ ఇల్లు కొలగొట్టేస్తారంట. ఇంట్లోకి సంబంధించినట్టు చాలా మంచి సామాన్లు తీసుకొచ్చుకుంటారంట. ఇల్లంతా చిందరవందర చేసేస్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఆచారం. సో అంటే ఒక వ్యక్తి నాకు అపకారం చేశారంటే ఆ వ్యక్తికి తిరిగి నేను అపకారం చేస్తే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అమ్మా పగ తీర్చుకున్నాను రా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. కానీ బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం కావచ్చు, శిష్యుల యొక్క జీవితం కావచ్చు, పౌలు భక్తుని యొక్క జీవితం కావచ్చు, ఎక్కడ కూడా అపకారికి ఉపకారం చేయమని చెప్పాడు, కానీ అపకారికి అపకారము చేయమని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు చాలా మంచి దైవజనులు. ఆయన ఒక విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకున్నారు ఒకనొక సందర్భంలో. ఏమిటంటే ఒక వ్యక్తి ఆయన అవమానించాడంట. అవమానిస్తే అతని మనసులో అనుకున్నాడంట, వీడి చేత ఎలాగైనా నా చెప్పులు మోయిస్తాను అనుకున్నాడట మనసులో. ఒకనొక దినం వచ్చింది, ఆయన అనుకున్నట్టే చెప్పులు మోయించాడంట. దాన్ని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. అయితే దాని గురించి విశ్లేషించడానికో లేకపోతే దాని గురించి జడ్జి చేయడానికో నాకైతే వయసు చాలదు, అనుభవం చాలదు. కానీ ఆ మాట మాత్రం నన్ను ఖచ్చితంగా బాధ పెట్టింది. ఎందుకంటే ఒక వ్యక్తి చేత ఆడు నన్ను అవమానం చేశాడు, ఆడి చేత నేను నా చెప్పులు మోయిస్తాను అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది దైవానికి, దైవికమైనటువంటి ఆలోచనలకు విరుద్ధమైనటువంటి, అది ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలు ఎవరు కూడా చేయకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్తాం ఒకసారి. రైట్. సో యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి, లేకపోతే ఒక వ్యక్తి ఎంతోమందికి ఆయనకు అపకారం చేశారు ఆ రోజుల్లో, ఒక్క వ్యక్తిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వీడి మీద నా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన ఏనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చేయలేదు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త ప్రజలారు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు కదా. ఎక్కడ? మత్తయి 11:28. ఓకే. ప్రయాసపడి భారాల్లోకి వెళ్ళి అధికమైన భారం ఏదో తెలుసండి. నా ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా శత్రు భారం. ఎన్ని భారాలైనా భరించగలుగుతుంది, కానీ శత్రు బీపీ 120/80. శత్రు భారం ఉన్నాడు బీపీ ఎలా ఉంటుంది తెలుసా? 200/120 ఉంటుంది. ఆ వ్యక్తికి ఆరోగ్యం ఉండదు, ఆ వ్యక్తికి శాంతి ఉండదు, ఆ వ్యక్తికి సమాధానం ఉండదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే, ప్రయాసపడి భారం మోస్తున్నావు కదా, నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆ భారాన్ని దించుకో. ఎలా దించుకుంటావు? నా దగ్గర యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏమొస్తుందండి? యేసుప్రభు దగ్గరికి వెళ్తే క్షమించు అనే మాట వస్తుంది. క్షమిస్తే భారం దిగిపోద్ది. అర్థమవుతుందండి? సో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ పాపం మళ్ళన్నింటినీ కూడా కప్పేస్తుందంటాడు 1 పేతురు 4:8 సామెతల గ్రంథం కదా 10:12 అంటాడు, పాక కలహం రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఇక సామెతల గ్రంథం 17:9 మనం చూసినట్లయితే, ప్రేమను వృద్ధిపరచగోరువాడు ఏమంటాడు? ప్రేమను వృద్ధిపరచగోరువాడు తప్పిదములన్నింటినీ కూడా దాచిపెట్టును. సో ఈ వాక్య ప్రకారం అపకారమును ప్రేమించేటువంటి వారు, ఒకవేళ నేను ప్రేమిస్తున్నాను అని ఒకవేళ నేను క్లెయిమ్ చేసుకుంటే, నాలో ఉండాల్సిన గుణం ఏంటంటే అపకారాన్ని మనసులో ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. నెల్సన్ మండేలా గారు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒక సహోదరుడితో, తన ఫ్రెండ్తో కలిసి హోటల్లోకి వెళ్తే నెల్సన్ మండేలా గారిని చూడగానే ఒక ఆయన హోటల్లో టక్క లేచిపోయి వెళ్ళిపోయేసరికి అతనికి ఏమైతే ఆర్డర్ చేశాడో ఆర్డర్ చేసింది వచ్చింది. అమ్మ నాయన సచ్చారు అనుకుని కూర్చున్నాడు.
కరెక్ట్గా నెల్సన్ మండేలా గారు ఆయన ఎదురుగా కూర్చున్నాడు. నెల్సన్ మండేలా గారు చెప్తున్నారు, బ్రదర్ తినండి అంటున్నాడు. ఆయన కర్చీ తీసుకొని తుడిచేసుకుంటున్నాడు. చెమటలు పెట్టేస్తున్నాయి ఆయనకి. ముద్ద దిగట్లేదు, పెట్టుకున్న ముద్ద దిగట్లేదు. మండేలు అలాగే చూస్తూ ఉన్నాడు. మొత్తానికి ఫాస్ట్గా తినేసి టక్క లేచి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు మండేలా గారితో వచ్చినటువంటి తన స్నేహితుడు అంటున్నాడు, పాపం ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నాడు, కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నాడంటే, అనీజీగా ఫీల్ అవ్వడం కాదు, నేను 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు అధికారి వీడే. నాకు దాహం వేస్తుంది అన్నప్పుడు అతను మూత్రం నాకు పోసేవాడు. నా తల్లి పాల కంటే అతని మూత్రాన్ని ఎక్కువ తాగాను అంటాడు. అంత ఘోరంగా నన్ను హింసించాడు. ఇప్పుడు నేను దేశానికి ప్రెసిడెంట్ అయ్యాను కదా, ఎక్కడ పగ తీర్చేసుకుంటానో, ఎక్కడ జైల్లో పెట్టేస్తానో, ఎక్కడ ఉద్యోగం పీకేస్తానో తెగ భయపడిపోతున్నాడు అని చెప్పి అక్కడితో అతన్ని క్షమించి వదిలేశాడంట. అతని జోలికి వెళ్ళలేదు నెల్సన్ మండేలా. ఈ ప్రేమను దేవుడు కోరుతున్నాడు. అపకారాన్ని మనసులో పెట్టుకునేటువంటి స్థితి ఏమాత్రం కూడా క్రైస్తవుడికు చేస్తారు. చాలామంది అపకారం చేస్తారు మనకి. చేసినప్పటికి కూడా దానికి బదులుగా తమ కుటుంబం మీద తీర్చుకోవడం, తన పిల్లల మీద తీర్చుకోవడము, టైంకు దొరికాడరా అని చెప్పేసి మరొక విషయంలో వారిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది క్రైస్తవుడి ధర్మం కాదు, లోక ధర్మం. అది లోకం అదే పాటిస్తుంది. కానీ బైబిల్ చదివేటువంటి వాడి అయినటువంటి నీవు నేను ఎప్పుడు కూడా అపకారమును మనసులో పెట్టుకోకూడదు. అపకారం మనసులో పెట్టుకోకూడదు ఇన్ ద సెన్స్ అది జ్ఞాపకం ఉండదని కదా. ఒకడు మనకి గట్టి దెబ్బేసాడు, ఆ దెబ్బ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, గుర్తుంచుకోండి. అది ఎలాగండి పాస్టర్ గారు, అది ఎలా మర్చిపోతామండి అంటే, మర్చిపోవడం ఇన్ ద సెన్స్ మీరు కొంచెం ఐడియా మనసు పెట్టండి. మనకి తీరని లోడ్ చేశాడు, ఆడు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు, మనకి ఎప్పుడు మన చచ్చిపోయేవారు జ్ఞాపకం ఉంటాడు. బట్ జ్ఞాపకం ఉంచుకోవడం అర్థం ఏంటంటే, అది జ్ఞాపకం ఉంచుకొని తిరిగి మళ్ళీ బదులు తీర్చాలని ఆలోచన చేయవద్దని అర్థం. ఇక్కడ వాడు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాడు, మనం చచ్చిపోయే వరకు జ్ఞాపకం వస్తూనే ఉంటాడు. బట్ క్రీస్తు మనకు చెప్పిన ధర్మం ఏమిటంటే, ఒకవేళ ఆడి నీకు అపకారం చేస్తాడు క్షమించి వదిలిపెట్టేసే, ఆడి కర్మ ఆడి పాపానిగాడే పోతాడు. కానీ పగ తీర్చుడు నా పని, నేను ప్రతిఫలం ఇస్తున్నట్టాడు రోమ 12వ అధ్యాయంలో. నీ శత్రువు నీవు ప్రేమించినప్పుడు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతను నీకు అన్నం పెట్టినప్పుడు, నీ శత్రువు దాహం కొని ఉంటే అతనికి దాహం ఇచ్చినప్పుడు, అతని యొక్క నెత్తి మీద నిప్పులను నీవు కుప్పలుగా పోయిదు అంటాడు. రైట్? సో అపకారం ఏమాత్రం కూడా మనసులో ఉంచుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా నేను ప్రేమ కలిగిన వాడిని అని చెప్పిన ఒట్టి హంబక్. రైట్? గుడ్. ఇక రెండో విషయం ఏమిటంటే త్వరగా కోపపడదు. అంటే జస్ట్ నేను జంబుల్ చేస్తున్నాను, ఈ మాటలో నేను జంబుల్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నది అంటే ఆ వచనంలో ఇక్కడ ఉన్నది ఇక్కడ మారుస్తున్నాను. అంటే సందర్భానికి సందర్భోచితంగా ఉండాలంటే ఆలోచనతో నేను జస్ట్ జంబుల్ చేస్తున్నాను, దయచేసి గుర్తించండి. అపకారం మనసులో ఉంచుకోదు. తర్వాత రెండవది ఏమిటంటే అది త్వరగా కోపపడదు. కోపపడొచ్చా లేదా? పడచ్చు. వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనకారుడు 7వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడంటే, గాడ్ ఈజ్ యాంగర్ విత్ ఇక్డ్ అండ్ ఈవిల్ డూయర్స్ ఎవ్రీడే అంటాడు. గాడ్ ఈజ్ యాంగర్ విత్ విక్డ్ అండ్ ఈవిల్ డూయర్స్ ఎవ్రీడే. అంటే దుర్జనుల విషయంలో ప్రతి దినము కోపపడు దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే కీర్తనకారుడు 76వ కీర్తన 7వ వచనం అంటాడు, నీవు కోపపడు వేళ ప్రభువా ఎవడు నీ ముందు నిలవగలడు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, కోపపడి కానీ పాపము చేయకూడదు. కోపపడమంటున్నాడు. ఇక్కడ మనిషి అన్నాక మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కోపము ఉంటుంది.
కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే త్వరగా కోపపడదు. ప్రేమ కలిగినటువంటి వాడు త్వరగా కోపపడరు. చూడండి, అంటే త్వరగా కోపపడడం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు ఒక మాట, నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో, ఆ కోపంలో నువ్వు ఏ డిసిషన్స్ తీసుకోకు. డోంట్ ట్రై టు మేక్ ఎనీ డిసిషన్స్ వెన్ యూ ఆర్ ఇన్ ఇండిగ్నిటీ ఆర్ యాంగర్. నువ్వు కోపంలో ఎప్పుడైతే ఉంటావో కోపంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు. వాస్తవం. ఎందుకు తెలుసా? ఆ కోపం తగ్గే వరకు కూడా ఆగాల. కోపం తగ్గినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ప్రేమ ఆ కోపాన్ని అణిచివేసేస్తుంది. కోపం అగ్ని అయితే ప్రేమ నీరు వంటిది. రైట్? త్వరగా ఆయన ఇక్కడ అంటున్నాడంటే అర్థం ఏంటంటే దాని పర్యవసానం ఆలోచించకుండా చర్య చేపట్టడం అర్థం. పర్యవసానాలు ఆలోచించకుండా చర్యలు చేపట్టడం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో వెళ్తుంటున్నప్పుడు, ఆయన సమరయుల మార్గం గుండా వెళ్ళాలంటే ఆలోచన చేస్తుంటున్నప్పుడు ఆయన అభిముఖుడై ఉండగా అని ఉంటుంది అక్కడ వాక్యం. ఆ సమరయుల మార్గం గుండా వెళ్తున్నప్పుడు బోయనిర్గేసు అని పేరు పెట్టబడినటువంటి యాకోబు యోహానులు ఇద్దరు కూడా, అంటే అక్కడికి వచ్చినప్పుడు సమరయులు మీరు యూదులు ఈ ఏరియాలోకి రాకూడదు, మా ఏరియాలో గుండా వెళ్ళడానికి వీల్లేదు, మేము ఒప్పుకోం అని చెప్పి వాళ్ళని అడ్డుకుంటున్నప్పుడు బోయనిర్గేసు అంటే ఉరిమెడు వారు అని అర్థం ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి చేత పేరు పెట్టబడినటువంటి యోహాను యాకోబులు ఏమంటారంటే, ప్రభువా ఆకాశం నుండి అగ్ని వచ్చి వీరిని దహించేటట్లు ఆజ్ఞాపిద్దామా అని యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తున్నప్పుడు యేసు ప్రభువారు వారిని గద్దిస్తాడు. అంటే ఆకాశం నుండి అగ్ని వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ ఆ క్షణిక ఆవేశం కారణం చేత ఏమవుద్ది? ఒకవేళ ఆకాశం నుంచి అగ్ని వస్తే మొత్తం సమరవీళ్ళంతా బూడిదైపోతారు. అక్కడ దేవుని చిత్తం నెరవేరుతుందా? దేవుని చిత్తం నెరవేరదు. దేవుని చిత్తం ఎవరు? ఏంటి? సమరయులు యూదులు అందరూ కలిసి ఉండాలి. సమరయులు యూదులు కలిసి ఆరాధన చేసుకోవాలి. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూదులు సైతం సమరయులతో సైతం కలిసి వారు ఆరాధన చేసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అందరూ కలిసి ఉండాలి అనేటువంటి దేవుని చిత్తం. కానీ ఇక్కడ క్షణికావేశం యేసు ప్రభు చిత్తం ఏమిటో ఆలోచించకుండా ఆకాశం నుండి అగ్ని కోసం ప్రార్థన చేస్తారంటే వీళ్ళు, అదో రాగానే వీళ్ళందరూ చచ్చిపోతుంటే హాహాహాహా అని వీళ్ళు అవుతారంట. యాక్చువల్గా బేసికల్గా యాకోబు యోహానుల యొక్క మనస్తత్వం అది కాదు. ఎందరో శిష్యులు ఉన్నారు, 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో టాప్ మోస్ట్ శిష్యులే వీళ్ళందరూ కూడా. ఇందులో టాప్కే టాప్ మోస్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొమ్మ మీద అనుకున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, యోహాను. బేసికల్గా వాళ్ళ క్యారెక్టర్ అది కాదు, అందరూ చంపేసేటి క్యారెక్టర్ కాదు. ఇది ఎవడో చచ్చిపోవాలి, వాళ్ళు చచ్చిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనే క్యారెక్టర్ అంతకంటే కాదు. కానీ క్షణికావేశం తట్టుకోలేకపోయారు. యేసు ప్రభు లాంటి వస్తే పొమ్మంటారా? నువ్వు బోధకుడువో ఎవరో మాకు అనవసరం, ఈ ఏరియా కూడా రాకూడదు, నువ్వు ఒక యూదుడివి, యూద సమాజంలో చెందినటువంటి వాడివి, నువ్వు రావడానికి వీలేదంటారు సమరయులు. సమరయులని యూదులు అధములుగా చూస్తారు. అలాంటి అధములుగా చూసేటువంటి వారిని హెచ్చించాలంటే ఆలోచన యేసుక్రీస్తు ప్రభువు వస్తే, మంచి చేయడానికి వస్తే తిరిగి రివర్స్లో వీళ్ళు కౌంటర్ వేస్తున్నారు. అది తట్టుకోలేక ప్రభువా ఒక్క ఆజ్ఞ మాకు ఇవ్వు, ఒక్క అవకాశం మాకు ఇవ్వు, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఆ ఆకాశం నుండి అగ్ని వచ్చి వీళ్ళని దహనం చేసేస్తుంది. చూసారా? ఆ క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయం అది. మనం పాత నిబంధన గ్రంథం ఇందాక చదువుకున్న అందులో యోనా ఉంటాడు. యోనాకు కోపం వచ్చింది ఎవరి మీద? దేవుని మీద కోపం వచ్చింది ఏకంగా ఆయనకి. చూడండి 4వ అధ్యాయము 1వ వచనం. యోనా ఇది చూచి చింతాక్రాంతుడే. చాలు. ఎందుకు వచ్చింది కోపం? చూడండి, మనుషుల యొక్క మనస్తత్వాలు చూడండి. అంటే యోనా వంటి దైవజనుడికి తప్పలేదు ఈ యొక్క మనస్తత్వం. ఏంటి? ఇతను నినివే వెళ్ళమని చెప్పాడు. యాక్చువల్గా ఏంటి? దేవుడు నినివే పట్టణస్తులు మంచోళ్ళు కాదు, మానవ పరిధులు ఆలోచన చేస్తున్నాడు. నినివే పట్టణస్తులు చెడిపోయారు. నినివే పట్టణస్తులు చెడిపోయారంటే యోనా యొక్క ఆలోచన ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కోపాగ్నిలో చచ్చిపోవాలి అనేటువంటిది యోనా యొక్క పాయింట్. ఇప్పుడేంటి? దేవుడు అందుకే ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి యోనాను పంపించాడు. యోనాను పంపించినప్పుడు యోనా ప్రకటన చేశాడు. యోనాకి ఏమనుకున్నాడు?
సరే నేను ప్రకటన చేసేస్తే మాత్రం ఎంతమంది వినేస్తారా, ఎంతమంది మార్మల్స్ పొందేస్తారా, అది ఏ పని కాదులే అనుకుని ఏదో మాట వరుసకి దేవుడు చెప్పాడు కదా, చేప కడుపులోకి వెళ్ళిపోయి నానా ఇబ్బందులు పడ్డాడు, మళ్ళీ ఇంకెవడి కడుపులో పంపించేస్తాడు భయంతో యోనా, ప్రియమైన జనులారా, ఇగో మీ యొక్క పాపము పెచ్చిమీరిపోయింది, మీరు అధికమైనటువంటి ద్రోహం దేవునికి చేయుచున్నారు, మీరు చాలా దేవుని దృష్టిలో తప్పిపోయారు, మీరు దేవుని దృష్టిలో ఏమాత్రం కూడా మంచివారుగా లేరు, మిమ్మల్ని నాశనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీరు ఇప్పుడే మారుమనసు పొందకపోతే ఆ నాశనం మీ మీదకి వస్తుందని చెప్పి ఆయన ప్రకటన చేస్తున్నాడు. కానీ ఆయన తెలుసు ఊరికే ఆఫ్టర్ ఆల్ నేను ప్రకటన చేస్తే వీళ్ళు వినేస్తారా, ఇంతమంది సుమారుగా 1,20,000 మంది జనం, ఒక్క యోన ఇంతవరకు పాపానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, మంచి వ్యభిచారానికి, మంచి మందుకి, భోగ విలాసాలకి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు, ఎంతోమంది ప్రవక్తలు బోధకులు చెప్పారు, అసలు విన్నటువంటి వాళ్ళు వీరు. ఇప్పుడు నేను చెప్పేస్తే మాత్రం వినేస్తారా, వీళ్ళ పని అయిపోయిందిరా, ఏదో పోన్లే నేను తప్పించుకోవాలా, చెప్పాడు కదా ఏదో నా చెప్పేద్దాం అని చెప్పేశాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే అయిపోయిందిరా నా పని, వీళ్ళు మారని గురించి రివర్స్ వచ్చింది. ఏంటి, యోన చెప్పింది తడుగు ఒక్కొక్కడు, రే మన మీదకి ఉపద్రవం వచ్చేస్తుందంటరా, దేవుడు కోపం వచ్చేస్తుందంటరా, రే రండి అని చెప్పి ప్రతి ఒక్కడు చిన్న పెద్ద ఆడ మగ ముసలి మునగ గొడ్డు గోద అన్ని కలిపి మొత్తం ఉపవాసం ఉండండి, ఎవడు చొక్క నీరు పుట్టుకోకూడదు, పసిపిల్లలకి పాలు ఇవ్వకూడదు, ప్రతి ఒక్కరు ఉపవాసం చేయలేసరికి యోనాకు షాకు. నిజమైనటువంటి మనసు కలిగినటువంటి వాడైతే, అంటే క్రైస్తవ సమాజంలో ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎక్కడ దేవుడు కోపం వచ్చేస్తుందో అని చెప్తారు తప్పిస్తే, కానీ వాళ్ళకి ఆలోచన మాత్రం ప్రభువా వీరిని ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. హృదయం మాత్రం అమ్మ అలా అవ్వకూడదు, అలా అవ్వకూడదు, అలా ఆశీర్వదించకూడదు. మనసు ఏం చెప్తుందంటే, అయ్య బాబాయ్ బాబాయ్ నాకంటే పెద్ద ఇల్లు కట్టేయడమే, అయ్య బాబాయ్ నాకంటే పెద్ద ఉద్యోగం చేసేయడమే, అయ్య బాబాయ్ నాకంటే పెద్ద స్థానం తీసేసుకోవడమే, అయ్య బాబాయ్ ప్రభువా ఆశీర్వదించు ప్రభువా వీరికి మంచి ఉన్నత స్థితి. హృదయం మాత్రం ఏం చెప్తుందంటే, అది జరగకుండుగాక. యోనా పరిస్థితి అదే. దైవజనుడు మహా గొప్ప ప్రవక్త రివర్స్లో వస్తున్నారు, రే మన మీద ఉపద్రవం వచ్చేస్తున్నారు. ఏంట్రా నిజమేనా ఇది, నటిస్తున్నారు? నో నటన కాదు. అప్పుడు పడితే గోని పట్టు మొత్తం బట్టలు చింపేసుకున్నారు, గోని పట్టు వేసేసుకున్నారు, చిన్న పిల్లలు బాబా క్షమించు బాబా. నిజంగా ఒక్కొక్కటి ఏడు చేస్తున్నాడు. రివర్స్ అర్థం కాలేదు అతనికి. సో వెంటనే దేవుని యొక్క కోపం ఆపేసుకున్నాడు ఆయన. దేవుని కోపం ఆపేసుకుని మళ్ళా వారి మీదకి వస్తానటువంటి ఉపద్రవం రాకుండా దేవుడు ఆ ఉపద్రవాన్ని ఆపేశాడు. యోనాకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, వారందరి మీదకి ఉపద్రవం రాకుండా ఆగిపోయినందుకు యోనాకి కోపం వచ్చింది. ఒక మంచి జరిగినందుకు కోపం వస్తుంది. కొన్నిసార్లు దేవుడు మనకి ఏదైనా ఇవ్వనప్పుడు కోపం రాదు. ఎప్పుడైనా గమనించండి, మన తల చెత్త సైకాలజీ ఉంది. మనకి ఏదైతే ఇవ్వలేదో మనం పక్కోడికి ఇచ్చాడు అనుకోండి, అంతవరకు రాని కోపం, ప్రభువా నాకు ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద కోపం ఎప్పుడు రాదు. పక్కోడికి ఇచ్చాడంటే, ప్రభువా నువ్వు నాకు ఇవ్వనందుకు నాకు కోపం రాలేదు, నేను ఎప్పుడు అడగలేదు, నా పక్కోడికి ఇస్తావా, ఏమైనా నీకు న్యాయమా? వస్తుందా ప్రార్థన? వస్తుందా రాదా? ఈ ప్రార్థన సూపర్గా వస్తుంది, డౌటే లేదు. మనకేం రాకపోయినా ఇది శ్రమ, ఇది యోబు వంటి శ్రమలు, యోబుకి వచ్చిన శ్రమలు, యోబుకే వచ్చే శ్రమలు, పక్కోడికి వెళ్ళి కట్టాడండి. అమ్మ నాయన ఇది మాత్రం అన్యాయం ప్రభువా. నాకు శ్రమలు వస్తే యోబు శ్రమలు అనుకున్నాను, నా పక్కోడు నాకు రాని దాడికి వచ్చింది, నేను ఎలా ఒప్పుకోవాలి చెప్పు? రేపు పొద్దున ముందు ఎలా తలెత్తుకోవాలి? అది నా చిత్తం నాయన, నీ చిత్తం నాకు అనవసరం. నువ్వు కనబడవు, నీకు బోల్డ్ మంది ఉన్నారు, నాకు తెల్లాలేసి పక్కన మొఖం చూడాలండి. అలా కాదు, నువ్వు ఆ ఇల్లు చూడాల్సిందే, అలా బ్రతకాల్సిందే, దేవుని ఆజ్ఞ. బట్ ఒప్పుకోడు, దేవునికి వ్యతిరేకమైపోతూ ఉంటారు. రైట్. సో ఇప్పుడు యోనా దేవునికి ఎందుకు వ్యతిరేకం అయిపోయాడు రా అంటే,
దేవుడు మంచి చేసినందుకు. ఏంటి మంచి చేశారంటే 1,20,000 మంది. ఎంత దారుణమైన మైండ్ సెట్ చూడండి యోనాది. దేవుడు ఒక్క మాట చెప్తే టోటల్ ఊస్ట్ నినివే పట్టణం మొత్తం ధ్వంసం అయిపోతుంది. అలాంటి నినివే పట్టణం కాపాడు ప్రభా. థ్యాంక్స్ ప్రభా. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున హృదయపూర్వకంగా ఒక విషయం మనం ఒక్కసారి మనస్కరించుకుందాం. మన కళ్ళ ముందు ఒకప్పుడు నేను చెప్తున్నాను, నా మైండ్ సెట్ చెప్పేస్తున్నాను మీకు. మీ మైండ్ సెట్ అయితే నాకు తెలియదు. నేను న్యూస్ పేపర్లోని వార్తల్లోని యాక్సిడెంట్లు అవ్వడం చూసి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేవాడిని. ఇంకా ముందుకెళ్తే నా చెత్త మనస్తత్వం చెప్తున్నాను, ఒక లైవ్లో చూడాలనుకునేవాడిని. ఎప్పుడు దేవుని సమక్షం లైవ్లో యాక్సిడెంట్ చూడాలి. ఆ యాక్సిడెంట్లో అలాగ టైర్ లాగా మనిషి మంచి వెళ్ళిపోతుంటే, ఆడి పచ్చడి అయిపోతుంటే చూసి ఆనందించాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది. వాస్తవం చెప్తున్నాను. బట్ ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఒకవేళ ఆ చేంజ్ రాకపోతే ఈ వీరు అలా చెప్పను. నేను నాకు తెలియకుండా చేంజ్ వచ్చేసింది నాలోనికి. ఎందుకు అంటే ఈరోజు వాస్తవం అంటే అది నా మైండ్ సెట్ అది కాదు కదా. ఈ మైండ్ సెట్ ఎలాగొచ్చింది? ఆ మైండ్ సెట్ పోయింది. ఎలా పోయిందంటే నా యొక్క ప్రమేయం లేదు. నేను చెప్పండి, దీనికోసం నేను ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభావ నాకు ఇంత చెత్త ఆలోచనలు వస్తున్నాయి తండ్రి తీసేయని కూడా ప్రార్థన చేయలేదు దేవుడికి. కానీ దేవుడే ఆయన పూనుకొని అది తీసేసాడు. ఈరోజు చిన్న యాక్సిడెంట్ అంటే ఎలా తట్టుకోలేకపోతున్నాను నేను. ఒక చిన్న ఆడికి బ్లడ్ వస్తే తట్టుకోలేని పరిస్థితి ఎలాగొచ్చిందో నాకు తెలియదు. ఆ మైండ్ సెట్ ఎలాగొచ్చిందంటే నా ప్రమేయం లేకుండా వచ్చేసింది. ఆ చెడు ఆ పరిస్థితుల్లోకి మనం రావాలా. ప్రతి ఒక్కరం కూడా మన కళ్ళ ముందు అటు చచ్చిపోవాలా, గిలగిలగిలగిల కొట్టేసుకోవాలా, హాస్పిటల్లో అలాగా సంవత్సరాల తరబడి ఉండాలా. ఇది మైండ్ సెట్ కరెక్ట్ కాదు. ఆడు నాకు చేసింది, ఆడు ఏం చేశాడు తెలుసా? చేసి ఉండొచ్చు. ఈ త్వరగా కోప్పడదు అనే ఈ అంశం ఏంటంటే కాన్సిక్వెన్స్ని, అనగా మనం కోపపడడం వలన వచ్చేటువంటి ఫలితమును మనము ఆలోచించకుండా కోపపడకూడదు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ యోన ఫలితాన్ని గురించి ఆలోచించకుండా కోపపడుతున్నాడు. అది దేవునికి ఇష్టం కాలేదు. అందుకనే మళ్ళీ ఇంకా ఆశ్చాలక యోన దూరం వెళ్ళిపోయి పట్టణపు తూర్పు తట్టు నుండి ఇలాగా పడుకొని చక్క చూస్తున్నాడు. ఏంటి, ఒక పందిరి వేసుకున్నాడంట. చూస్తున్నాడు ఏమవుతుందా అంటే ఇంకా ఆశ, ఇంకా ఎవడో చచ్చిపోవాలి అది కళ్ళ ముందు. చూస్తున్నాడు పట్టణంకి ఏం కాబోతుందో చూస్తున్నాడు. ఇంతలో దేవుడు ఒక సొర చెట్టు ఒకటి మొలిపించాడంట. నీడ చక్కగా వచ్చింది. అబ్బా ఇప్పుడు ఇంకా హ్యాపీగా చూడవచ్చు లైవ్లో యాక్షన్ అనుకున్నాడు మనోడు. తీరా చూసేసరికి తెల్లారేసరికి అంటే ఇంతవరకు ఎండ తగిలింది, ఇప్పుడు ఎండ తగట్లేదు. ఇప్పుడు సొర చెట్టు ఎప్పుడైతే మొలిపించాడో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంకా హాయ్ అనిపిస్తుంది. మరుసటి రోజు ఏమైందంటే ఆ సొర చెట్టుని పురుగు తినేసేటట్లు చేశాడు దేవుడు. సొర చెట్టుని తినేసిన తర్వాత మళ్ళీ ఎండ తగలడం మొదలు పెడుతుంటే అప్పుడు మళ్ళీ కోపం వచ్చింది మనోడికి. అప్పుడు దేవుడు ఇస్తున్నాడు, యోనా నీకింత కోపం ఎందుకు? ఒక సొర చెట్టు ఒక్క రోజులో మొలిచి ఒక్క రోజులో అది లయమైపోయినప్పుడే నీకు అంత బాధ అనిపిస్తే, నా బిడ్డలు ఒక పట్టణంలో ఒకరు ఇద్దరు ముగ్గురు 100 కాదు 1,20,000 మంది చచ్చిపోతే నాశనం అయిపోతే నాకెంత బాధ ఉంటుంది. ఇది దేవుని యొక్క ఇంటెన్షన్. కాబట్టి ప్రియమైన నరుని యొక్క కోపం దేవుని నీతిని అది నెరవేర్చుదనేటువంటి విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈరోజు కోపంలో మంచి నిర్ణయాలు తీసేసుకుంటారు. ఆ కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాల వలన ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. ఇది చిన్న కోపం, మల్లెపూలు తేలేదనో లేకపోతే మిఠాయి తేలేదనో, మల్లెపూలు మిఠాయిలలో కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది. చిన్న కారణాలు. సో ప్రేమ కలిగి ఉన్నట్లయితే భర్త ఎందుకు చేశాడో. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా అదే అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల కారణం చేత విడిగా ఉండేటువంటి వారు ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలకు ఉండేటువంటి వారికి నేను ప్రేమపూర్వకంగా నేను చెప్పే మాట ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు వస్తాయి కానీ ఎన్ని సమస్యలు వచ్చినా వారు విడిపోయేటువంటి వరకు కూడా వెళ్ళకూడదు. అది దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తం కాదు. త్వరగా కోపపడిపోయి త్వరగా అనకూడదని మాటలు అనేసి మరి దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వెళ్ళడం ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం కాదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. సో త్వరగా
ఆత్రపడి తీసుకునే నిర్ణయాల వల్ల చాలా నష్టాలు ఏర్పడతాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో మీకు తెలియపరుస్తుంటున్నాను. త్వరపడి ఈ జలియన్వాలా బాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది 1919లో. జనరల్ డయర్, మీకు అందరికీ తెలిసిన విషయం అనుకుంటాను నేను. జనరల్ డయర్ ఈ పాస్డ్ ఆర్డర్ టు మేక్ దట్ అట్రాసిటీ. ఆర్డర్ పాస్ చేశాడు. పాస్ చేస్తే అమృత్సర్లో జలియన్వాలా బాగ్లో ప్రజలందరూ కూడుకున్నారు. సుమారుగా 3,000 మంది అనుకుంటాను కూడుకున్నారు. 3,000 మంది 4,000 మంది కూడుకుంటే మొత్తం తలుపులు వేయించేసి చుట్టూ పారిపోకుండా చేసి కాల్పులు జరిపించాడు. సుమారు 1,500 రౌండ్లు కాల్పులు జరిపించాడు జనరల్ డయర్, బ్రిటిషర్. అయితే అతను 1919లో ఈ పని చేయిస్తే 1927లో చచ్చిపోయాడు ఆయన. పంతొమ్మిది 1927లో చచ్చిపోయే ముందు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఈ సెడ్ దట్ somebody saying that I am right, I did right, and somebody saying that I did wrong. I want to die and know from my maker whether I did right or wrong అంటాడు. అంటే నువ్వు కరెక్ట్ చేసావని కొంతమంది అంటున్నారట, కాదు నువ్వు రాంగ్ చేసావని కొంతమంది అంటున్నారట. అందుకు అయితే ఆయన ఏమంటున్నాడంటే, అలా కాదు, నేను చచ్చిపోయి ఒక విషయం తెలుసుకోవాలా నా దేవుడి నుంచి. ఏంటి అంటే, నేను చేసింది కరెక్టా కాదా అనే ఆలోచనతో ఆయన చనిపోవడం జరిగింది. అసలు యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది అనే దానికి నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్లో అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా మన దేశస్తులు వ్యతిరేకంగా పోరాడుతుంటే అక్కడ పంజాబ్, అమృత్సర్ అంటే పంజాబ్ కదా, చాలామంది అక్కడ వ్యవసాయం చేసుకునేటువంటి వారంట. ఒక పండగను గురించి వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు అక్కడికి. పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు అక్కడికి. ఈ ఏమంటారు, హార్వెస్ట్ ఫెస్టివల్ కదా, ఒక టైప్ ఆఫ్ హార్వెస్ట్ ఫెస్టివల్. వీళ్ళకి రాంగ్ రిపోర్ట్ వెళ్ళింది. చాలామంది కూడుకున్నారండి మనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మనకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తే ఇంతమంది కూడుకున్నారండి, వారు నిరసన వ్యక్తం చేస్తున్నారనగా జనరల్ డయర్కి కోపం వచ్చేసి మొత్తం ట్రూపులతో వచ్చేసాడు. యాక్చువల్గా ఇతను చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే, మ్యాండేటరీగా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలా లేదా వార్నింగ్ ఇవ్వాలా. మీరు అందరూ ఇక్కడ ఎలా కూడుకోవడం కరెక్ట్ కాదు, అందరూ ఎవరిలో వెళ్ళిపోవడానికి ఫస్ట్ వార్నింగ్ చేయాలి. వార్నింగ్ చేయకుండా ఏం చేశాడు, మొత్తం ట్రూప్స్ని అంతా తీసుకొచ్చి చుట్టూ బంధించేశాడు. పాపం కాల్పులు జరుపుతూ ఉంటే పారిపోలేని పరిస్థితి. కొంతమంది గోడలు ఎక్కి దూకే చచ్చిపోయారు, కొంతమంది నూతులు పడి చచ్చిపోయారు. అలాగే సుమారు అధికారిక లెక్కలు అయితే 318 అని అంటున్నారు. తర్వాత కొంతమంది స్కాలర్స్ ఏం చెప్పారంటే 1000 నుంచి 1500, అంటే 1000 నుంచి 1500 మంది చచ్చిపోయారు ఈ యొక్క జలియన్వాలా బాగ్ ట్రాజడీలో అని చెప్పడం జరిగింది. అయితే 1919లో ఏప్రిల్ 23 ఈ యొక్క కార్యం జరిగితే 1920లో అతను ఉద్యోగం పోయింది ఈ యొక్క పాడు పని చేసినందుకు. అయితే దాని గురించి ఏం బాధపడలేదు అతను. ఇతనికి ఇంగ్లాండ్ పంపించారు, ఇంక ఇండియాలో ఉన్నవాళ్ళ ఇంగ్లాండ్ పంపించేస్తే ఈయనకి చాలామంది మద్దతు వచ్చారు. మద్దతు వచ్చి ఇతనికి చాలా డబ్బులు కూడా పెట్టారు. ఉద్యోగం పోయినా చాలా డబ్బులు డాలర్స్ రూపంలో వారికి ఇచ్చేశారు. అప్పటికే ఇతనికి ఆర్టియోస్క్లిరోసిస్ అనేటువంటి ఒక జబ్బు వచ్చేసింది. ఈ జబ్బు ఏంటంటే ఒక విధంగా పక్షవాతం అనమాట. నోరు పడిపోయి, చేతులు పనిచేయక, హార్ట్ వీక్ అయిపోయి చాలా బలహీన పడిపోయాడు 1920కి వచ్చేసరికి. ఈ 1920లోకి వచ్చేసరికి ఎందుకు సడన్గా జనరల్ డయర్ ఎలాగ అయ్యాడంటే, ఇది అన్ని ఆర్టికల్స్లో కదా, నేను ఒక ఆర్టికల్ చదివినప్పుడు నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చాయి నిజంగా. జనరల్ డయర్ పాపం ఇతనికి ఈ విషయం తెలియదు. వీళ్ళందరూ కూడా నిరసన చేయడానికి వచ్చారు,
వీరందరూ కూడా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అనే ఆలోచనతోటి కనీసం వార్నింగ్ కూడా ఇవ్వకుండా షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చాడు. అంతమంది చంపొద్దు 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 చెప్తూ హాకారాలు చేస్తూ అమ్మా అమ్మా అమ్మ పడుకుంటూ అది అలాగా మైండ్లో ఉండిపోయింది అతనికి. తర్వాత ఈయనకి తెలిసిన విషయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా పండగ చేసుకోవడం కూడుకున్నారు, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా కూడుకోలేదు నా మాట ఎప్పుడైతే జనరల్ డైరీ తెలిసిందో అతను కుప్పకూలిపోయాడు అన్నమాట. ఒక్కసారిగా అయ్య బాబు అమాయకుల ప్రాణాలు తీసేస్తానని చెప్పి హృదయంలో మదన పడిపోయి వేదన చెంది ఆ వేదనలో నుంచి వచ్చింది దీనికి పెరాలసిస్ వచ్చింది దీనికి. అప్పటి నుంచి కూడా తనని ఎంతమంది ఆదుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నా పాపానికి నిష్కృతి లేదు, నా కళ్ళ ముందు మంచి అమాయకులను చంపేశానటువంటి పశ్చాత్తాపంతో ఆయన 1927లో ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. అయితే అప్పటికీ కూడా అందరూ కొంతమంది అలా కాదండి, డయ్యర్ గారు మీరు చేసింది కరెక్ట్ అని కొంతమంది, డయ్యర్ గారు మీరు చేసింది రాంగ్ అని కొంతమంది. అర్థం కావట్లేదు అతనికి. అప్పుడు ఆ లాస్ట్లో అంటున్న మాట ఏంటంటే నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఎవడైతే చేశాడో ఆ దేవుడే నాకు చెప్పాలి నేను చేసిన రైట్ రాంగ్ అని చెప్పేసి అని చచ్చిపోయాడు. అంటే త్వరగా కోప్పడడం వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు, త్వరితంగా నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈరోజు 3 విషయాలు చెప్పాలనుకున్నా కానీ అనుకున్న సమయం అయిపోయింది. అందుకని ఈరోజు ఈ మాటతో నేను ముగించేస్తా ఉన్నాను. సో సంఘం లేచి నించునండి. 2 విషయాలు మనం క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళమైతే ప్రతి ఒక్కరూ కూడా ఏ మాత్రం కూడా అరమరికలు లేకుండా 2 విషయాలు మనం హోలీ స్పిరిట్ గారు మనతో మాట్లాడే వేళ అపకారం మనసులో ఉంచుకోదు. ప్రేమ కలిగి ఉంటే అపకారం మనసులో ఉంచొద్దు, అసలు తొలగించాల్సిందే. నీకు అపకారం చేసినాడో చేసిన అమ్మాయో ఖచ్చితంగా హృదయంలో ఉంటుంది ముద్ర. ఎందుకంటే ఆ అపకారం మర్చిపోలేం. చేసిన అపకారం చేసినటువంటి వ్యక్తి మనకు ఉంటారు, కానీ నీకు తిరిగి వారికి ఏదో అపకారం చేయాలంటావే అది ఖచ్చితంగా దేవుని దృష్టికి విరుద్ధమైనటువంటి ఆలోచన. వదిలేసే. నీకెంతమంది శత్రువులు ఉన్నారో వారి కోసం ప్రార్థించు, ప్రభువా ఆ వ్యక్తిని మార్చు. మనసులో ఆ వ్యక్తి చెరిగిపోకపోవచ్చు, కానీ నీ మనసులో ఆ వ్యక్తికి నేను తిరిగి హాని చేయాలని ఆలోచన చేస్తున్నావు చూడు, చెరిపోయి. దేవునికి ఇష్టం లేదు ఆలోచన. క్లియర్ కట్గా చెప్తున్నాడు దేవుడు, చెరిపేసుకో. ఎందుకంటే దేవుడు దాన్ని ఎంకరేజ్ చేయడు. వై షుడ్ ఐ కీప్ ఆల్ ద ఫిల్దీ థింగ్స్ టు బైట్ దేర్ ఇన్ మై హార్ట్ which are forbidden by my dear God, creator. నా దేవుడికి ఇష్టం లేనటువంటి దాన్ని నేనెందుకు నా హృదయంలో ఉంచుకోవాలి, తుడిచిపెట్టేస్తాను. 2వది, మన జీవితాలను శాసించేటువంటి కోపపడి పాపం చేయకండి అని చెప్తున్నాడు. కోపపడినా కోపం పాపంగా మారిపోకుండా చూసుకోవాలి. త్వరగా అంటే నేను ఈ నిర్ణయం తీసుకుంటే దాని కాన్సిక్వెన్స్ ఏంటి, ఈ కాన్సిక్వెన్స్ ఒకవేళ నా కుటుంబం మీద పడుతుందా, నాకు సంబంధించిన వ్యక్తుల మీద పడుతుందా, దేని మీద పడుతుంది, నా వల్ల ఇంకొకటి ఏమైనా ఇబ్బంది పడతాడా, నా వల్ల ఇంకొకటి పోతాడా, ఈ ఆలోచన చేయకుండా కోప్పడితే అది దైవానికి విరుద్ధం. అటువంటి వాడికి ప్రేమ లేనట్టే. ప్రేమ కలిగినటువంటి వాడు 2 ముందు వెనక ఆలోచన చేస్తాడు. ఇది కరెక్టా కాదు, ఒకవేళ ఇలా చేస్తే దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు, ఎవరు సఫర్ అవుతారు, ఇలా ఆలోచన చేసి మనం కోపపడగలిగితే, సాధ్యమైనంత వరకు కోపాన్ని మానుకోగలిగితే ప్రేమను ఇంకా పెంపొందింప చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకెంత ప్రేమ ఉన్నా మనలో ఉన్నటువంటి కోపం ఒక్కోసారి మన ప్రేమను అణిచివేసేస్తుంది. అపవాది యొక్క స్ట్రాటజీ అది. అందుకనే మ్యాక్సిమం మనం ప్రేమను పెంపొందింప చేసుకోవాలనుకుంటున్నాం, కానీ అంతకంటే దాన్ని అణిచివేసేటువంటి కోపం ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అపకారం మనసులో పెట్టుకోవద్దు, ప్రతీకార వాంఛతో రగిలిపోవద్దు, కోపపడవద్దు అనే
ఈ 2 మాటలతో ఈరోజు మాతో మాట్లాడి ఉంటున్నావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో ఈ మాటలు ఏవైతే ఉంటున్నాయో ప్రభువా, ప్రతి హృదయాల్లో ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మేము మా సొంత నీతిని వెతుక్కోకుండా దైవనీతి ఏదైతే ఉందో ఆ నీతిని మాత్రమే, ఒకవేళ ఆ నీతిని ప్రకటన చేయటం వలన మాకెవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా రాకపోయినా కానీ దైవనీతి ఇది అని చెప్పగలిగేటువంటి స్థితి మాకు ఇచ్చావు. నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అపకారాన్ని మనసులో పెట్టుకొని రగిలిపోతూ దైవానికి విరుద్ధంగా వెళ్ళే స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఆ బిడ్డలను క్షమించి ఇది మొదలుకొని నాయన మనసులో ఆ ప్రతీకార భావాన్ని, ప్రతీకార వాంఛను తుడిచిపెట్టేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే నాయన ప్రభా, త్వరగా కోప్పడుతూ తమ జీవితాలను పాడు చేసుకుంటారు చాలామంది యవనస్తులు. త్వరితగతిని నాయన ఒక మాట అన్న తోడనే ఊరు పెట్టుకుంటున్నారు. ఆ మాట అన్న తోడని కిరోసిన్ పోసేసుకుంటున్నారు. ఆ మాట అన్న తోడనే ప్రభా తమ జీవితాన్ని తనువు చాలించేసుకుంటున్నారు. తమ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత అక్కడ చాలా వేదనలు పడుతున్నారు. అటువంటి పరిస్థితి నుంచి ప్రభా నాయన క్రైస్తవ ప్రజలను ముఖ్యంగా విడిపించమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం. సంఘ బిడ్డల్లో నాయన ప్రభా ఆ రీతిగా ప్రభా ఆత్రపడి కోపపడి నాయన తండ్రి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి వారి జీవితాలు బాగుండాలనేటువంటి ఆలోచనతో నువ్వు చెప్పినటువంటి ఈ మాటలు తప్పకుండా పాటించేటువంటి స్థితిలో బిడ్డలందరూ ఉంచమని వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. క్షేమంగా మా గృహాలకు మమ్మల్ని తీసుకువెళ్ళమని వేడుకొని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన. మరి ఈ రోజున ఒకవేళ నూతనంగా మందిరానికి ఎవరైనా వచ్చినట్లయితే నాయన మరి ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరి యొక్క సహోదరి యవనస్తురాలు ఇక్కడ కనబడుతున్నది నాయన, బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి నాయన. మరి ఆ బిడ్డను తన కుటుంబాన్ని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాము స్వామి. నీకు వందనాలు. మరి మా గృహాలకు మేము క్షేమంగా వెళ్ళగలుగుటకు నీ కృపా సహాయం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొనొచ్చు. మరొక్కసారి ప్రభువా తండ్రి నా ఈ వాక్యం ప్రతి హృదయాల్లో ఫలింపచేయమని వేడుకొనొచ్చు. మరిన్ని విషయాలు ప్రభా తండ్రి నాయన, ప్రేమను గురించిన విషయాలు రాగల దినాల్లో నీవు మాకు బోధించి ఆ రీతిగా జీవించడానికి నీ కృపా సహాయం అందించి మనం వేడుకుంటూ ఇవి వినడానికి మాకు ఆయుష్ ఆరోగ్యాలు కూడా దయచేయమని వేడుకొనొచ్చు. ఎండలు తీవ్రతరంగా ఉన్నాయి. దయచేసి నాయన మరి వాతావరణాన్ని చల్లబరిచి మంచి ప్రభా మరి నేల చల్లబడేటట్లు మంచి వర్షాలు కూడా పంపించమని కూడా బ్రతిమలాడుతూ వేడుకొనొచ్చు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని మనం వేడుకొనొచ్చు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన నాయన మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన. నీ ప్రియ బిడ్డలు నాయన హన్సిక, అలాగే మరి తండ్రి నాయన మరి ఆయుష్, అలాగే ప్రభా మరి నిమిషి బిడ్డలు మరి 10th క్లాస్ ఉత్తీర్ణులు అయ్యారు ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రములు. మరి గత వారము నాయన తన చక్కటి సాక్ష్యము నాయన పావని పంచుకుంది నాయన ప్రభా తండ్రి నాయన. మరి ఆ బిడ్డ పట్ల నువ్వు చూపించిన మహాకృపను బట్టి, ఈ 3 బిడ్డల పట్ల నువ్వు చూపించిన మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నాయన మరి క్షేమకరంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చమని బ్రతిమలాడుతూ వేడుకొనొచ్చు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుచుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ఆయన ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానం, నడిపింపు, కాపుదల, సకల ఆశీర్వాదాలు సదాకాలం కూడినటువంటి మన ఎల్లరకును ఇప్పుడు సదాకాలము ప్రభువారు పర్యంతము తోడై కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమేన్.